సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కవిత అరెస్టు కథ ఎక్కడి వరకు వచ్చిందనే ఆలోచన ప్రజల్లో ఇంకా గట్టిగా ఉంది. ఇక దాంతోపాటు కవిత ఆస్తులపైన సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరుగుతూ ఉన్నాయి. నేనున్నది కూడా రెంటింట్లోనే అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు. ప్రస్తుతం ఆమె రథం ముగ్గేసుకునేంత భారీ బంగళాను కట్టుకుంది, పెద్ద పెద్ద విల్లాలు కట్టుకుంటా ఉంది, అనేకమైనటువంటి ఆస్తులు కూడా పెట్టిందనే ట్రోలింగ్ సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. ఇక మనీష్ సిసోడియా కస్టడీని మరో 2 రోజులు సిబిఐకి అప్పగిస్తూ కోర్టు నిన్న తీర్పు వెలువరించింది. ఇక ఆయన బెయిల్ పిటిషన్ పైన విచారణ పెండింగ్లో ఉంది, దానిపైన విచారణ చేస్తారు. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రిక వార్తలు చూద్దాం. ఇండియా ప్రగతి బేష్, కరోనా టీకాలతో 1,00,000 ప్రాణాలను ఇండియా కాపాడిందని మైక్రోసాఫ్ట్ ఫౌండేషన్ ఫౌండర్ బిల్ గేట్స్ అన్నారు. హెల్త్, క్లైమేట్ అభివృద్ధిలో ఇండియా సాధిస్తున్న ప్రగతి అద్భుతమని అన్నారు. దేశంలో గతంలో ఎన్నడూ ఇంతటి ఆశాజనకమైన ప్రగతిని చూడలేదన్నారు. ప్రధాని మోడీతో భేటీ అయ్యాక బిల్ గేట్స్ తన బ్లాగ్లో రాసుకున్నారు. బాగా ప్రధానమంత్రితో బిల్ గేట్స్ భేటీ అయ్యిండు, మైక్రోసాఫ్ట్ అధినేత. మంచిగా అయిందని అంటున్నట. 100 ఏళ్ల వైభవం వెలుగు దర్వాజా సప్లిమెంట్ ఇవాళ 100 ఏళ్ల వైభవం మీద ఏది మన నైజాం పరిపాలన దాని మీద కావచ్చుగా. సిసోడియాకు మరో 2 రోజుల కస్టడీ. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సిబిఐ ప్రత్యేక కోర్టు కస్టడీని మరో 2 రోజులు పొడిగించిందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక 2 రోజులు ఆయన సిబిఐ కస్టడీకి పోబోతా ఉన్నారు. ఇక ఇది చూస్తే ఇన్ఫ్లుయెంజా పంజా, పెరుగుతున్న కేసులు జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం. ఎక్కువ కేసులు H3N2 వైరస్ వల్లే, యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడొద్దని చెప్పి IMA చెప్తున్నటువంటి మాట. ఆగకుండా వచ్చే దగ్గు, దానికి తోడు కొన్నిసార్లు జ్వరం వంటి లక్షణాలతో గత 2-3 నెలలుగా దేశవ్యాప్తంగా ఎంతో మంది బాధపడుతున్నారు. వీటిలో చాలా కేసులకు ఇన్ఫ్లుయెంజా A వైరస్లోని సబ్ టైప్కు చెందిన H3N2 వైరస్ కారణమవుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిపుణులు వెల్లడిస్తూ ఉన్నారు. చేయకూడనివి షేక్ హ్యాండ్స్ చేయొద్దు, ఇదేటో వేందు, బహిరంగంగా ఉమ్ము వేయకూడదు, యాంటీబయాటిక్స్ ఇతర మందులు డాక్టర్ను సంప్రదించిన తర్వాతే తీసుకోవాలి, ఇతరులకు దగ్గరగా కూర్చొని తినకూడదు. ఇక చేయాల్సినవి క్రమం తప్పకుండా నీరు సబ్బుతో చేతులు కడుక్కోవాలి, ఫేస్ మాస్కులు ధరించాలి, రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరగొద్దు, ముక్కు నోటిని పదే తాకొద్దు, దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు ముక్కు నోటిపై ఏదైనా కర్చీఫ్ లాంటి వస్త్రంతో మూసుకోవాలి, హైడ్రేటెడ్ గా ఉండేందుకు పుష్కలంగా లిక్విడ్ తీసుకోవాలి, జ్వరం ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు పారాసిటమాల్ తీసుకోవాలంట. ఇగో ఇప్పుడట కొత్తదట మళ్ళా చాలా మందికి దగ్గు పోవట్లేదు, గొంతు నొప్పి పోవట్లేదు. నాకు కూడా అదే పరిస్థితి, నాకు అదే ఉంది, వచ్చింది అదే. మనం పక్కకున్న ఏం కాదు, మనం ఇంకోళ్ళు పక్కకు ఉండొద్దు అన్నట్టు. ఇదేందో మరి ఇక దగ్గు, వికారం, వాంతులు, గొంతు మంట, ఒళ్ళు నొప్పి, అతిసారం, ఇవన్నీ లక్షణాలట. ప్రజలారా అప్రమత్తంగా ఉన్నది. ఇక కరోనా అంతది కాకున్నా కూడా కానీ ఇదట చాలా ఇబ్బంది పెడతా ఉందట చాలా మందిని. ఇక అమెజాన్ అడవుల్లో తప్పిపోయిండు. ఫ్రెండ్స్తో కలిసి అమెజాన్ అడవుల్లో వేటకు వెళ్లిన బొలీవియా యువకుడు తప్పిపోయాడు. 1 రోజుల పాటు విషపు పాములు, పులులు, సింహాల నడుమ అడవుల్లో ఏకాకిగా తిరిగి ప్రాణాలతో బయటపడ్డాట. చాలా పెద్ద కథనే ఇది. అమెజాన్ అడవులంటే మామూలుగా ఉండదు. అమెజాన్ అడవులంటే ఇంకేముంటాయి ప్రపంచంలో అంతకన్నా పెద్దది. మహిళలపై అఘాయిత్యాలకు నిరసనగా రేపు బండి సంజయ్ దీక్ష. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం పార్టీ స్టేట్ ఆఫీసులో ఒకరోజు దీక్ష చేపట్టనున్నారు. దీక్షలో ఆయనతో పాటు మహిళా మోర్చా నేతలు పాల్గొనున్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మహిళలకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పేందుకే బండి సంజయ్ దీక్షకు దిగుతున్నారని తెలిపారు. ఇటీవల సీనియర్ స్టూడెంట్ సైఫ్ వేధింపుల వల్ల మెడికో ప్రీతి చనిపోయిందని, ఇది ముమ్మాటికి హత్యేనని, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని బషీర్బాగ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి కొనసాగింపుగా బండి సంజయ్ సోమవారం దీక్ష చేపట్టబోతా ఉన్నాడు. కేసీఆర్ ను మళ్ళా నమ్మితే మన్నే, ప్రజల సమస్యలు గాలికి వదిలేసిండు బండి సంజయ్. కవిత లిక్కర్ దందాతో రాష్ట్రం సిగ్గుపడుతున్నదని కామెంట్. నిజంగా తెలంగాణ రాష్ట్రం తలదించుకుందా ఈ కల్వకుంట్ల కవిత చేసిన ఈ బేకార్ సారా దందాతోటి? ఇప్పుడు ఆమె ఇంకా మహిళా సాధికారత, రిజర్వేషన్ కొట్లాడుతుంది. విప్గా కౌశిక్ రెడ్డి బాధ్యతలు. శాసనమండలి విప్గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. బీఆర్ఎస్ లో మొదటి
టికెట్ తనకే ప్రకటించారని, వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ లో గులాబీ జెండా ఎగరేస్తానని ఆయన అన్నారు. అప్పటికి ఇది అయిపోయింది, ఇక వచ్చే ఎన్నికల్లో మళ్ళా బీఆర్ఎస్ జెండా ఎగరేస్తారట. తెలంగాణ ఉద్యమకారుడా? కాదు, తెలంగాణ ప్రజలు ఉద్యమం చేస్తుంటే వాళ్ళ మీద రాళ్ళు కొట్టి వాళ్ళ మీద దాడులు చేసి ద్రోహి, తెలంగాణ ద్రోహి, నిజంగా తెలంగాణ ద్రోహికి విప్పు పదవి దక్కింది అన్నట్టు. అట్లున్నది కథ. తెలంగాణ బిడ్డ ఎవరు? ఈటల రాజేందర్ మెడల్ పట్టి బయటికి వెళ్ళగొట్టారు. ఇక 9వ రాష్ట్ర పరమానందే శిష్యులు భేటీ, కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్సు ఏముంటదా? శనగ బఠానీలు ఏముంటా? రాష్ట్ర క్యాబినెట్ భేటీ అండి. ఈ క్యాబినెట్ ఒక్క దమ్ము నన్ను చూపెట్టు. క్యాబినెట్ భేటీలు ఉంటుంది ఎంత? ఎవరుంటారు చెప్పురా? ఆయన దట్టీలు కట్టేట ఆయన, ఇంకొక ఆయన ముత్యమంత ముగ్గు, ముత్యమంత ముగ్గు, ముఖమెంతో ఛాయ, ఇంకొక ఆయన తుపాకి సీను, తుపాకి సీనేనా, చదువుల తల్లి సరస్వతి, కుప్ల ఈశ్వర్ గారికి రాష్ట్రంలో మంత్రి కాదా అనేది ఆయనకు కూడా తెలియదు. సత్యవతి రాథోడ్ గారు మేడం మేడమేనా? సత్యవతి రాథోడ్ గిరిజనుల కోసం పాట పడుతున్న గొప్ప గొప్ప మహిళా నేత. ఈ ఇల్లు మంత్రులు అదృష్టం కొద్ది. ఇక అంగూటి అయ్యో చాలా ఇంపార్టెంట్. రిజిస్టర్ మీద వచ్చినా సార్, వచ్చిన సార్ అయిపోయింది. రాష్ట్ర క్యాబినెట్ భేటీ కాబోతా ఉందట. ఇలా ఏముండదు ఈ భేటీలో. కేసీఆర్ అనే మనిషి పొద్దుగాల 10 గంటలకు భేటీ అనేది ఉంటది. ఓకే, 10 గంటలకు 10 గంటలకు పోయి ఆడ కూర్చుంటారు. వీళ్ళు ఏదో ఫైళ్లు పట్టుకొని పోతారు, ఏమో ఉన్నట్టుగా. ఏముండే ఆ కాగితాలన్నీ ఉతాయి, ఆ ఫైళ్లు పట్టుకొని పోతారు. ఫైళ్లు పట్టుకొని పోయి ఇక సార్ కోసం వెయిటింగ్. లోపల పోయినాక కూర్చుంటారు. లోపలికి మీడియా అనుమతి ఉండదు. ఎక్కడ మీడియా? మీడియా లేదు, మన్ను లేదు. ఇక చాలా మంది లోపలి పోయిన తర్వాత ఎంతసేపు ఆయన భేటీ అయిపోయి సుదీర్ఘ భేటీ అని అనుకుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కరెక్ట్గా 4:30కు దిగుతాడు సారు. ఏం సంగతి వచ్చారు అని అంటే, ఇలా క్యాబినెట్ అచ్చా క్యాబినెట్ ఒకటి భేటింది కదా, ఎవరు మంత్రులు ఎవరు? మీరే సార్. మరి మీరంతా బానిసరాం సార్. ఇలా ఛాయ్ ఏదన్నా బిస్కెట్లు ఇరా ఇచ్చి అక్కడ సంతకాలు పెట్టిపోరి, రావడా అది ఇస్తాడు, దాని మీద పెట్టిపోరా. శనగ బఠానీలు ఇట్లా ఇచ్చిరా, మంచిగా సంతకాలు పెట్టి వచ్చి ఇంకా ఏదో చర్చించినట్టుగా ఏదో చేసినట్టుగా బయటకు వెళ్తారు. సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగినట్టు బయట రాష్ట్ర భవిష్యత్తు కోసం మేమందరం కూడా ఇట్లా ఇక లోపల అసలు క్యాబినెట్ ఎప్పుడంటే వీళ్ళు వెళ్ళిపోయినాక స్టార్ట్ చేస్తాడు. ఎవరు? కేసీఆర్, హరీష్ రావు, కేటీ రాముడు వీళ్ళంతా కలిసి అప్పుడు స్టార్ట్ చేస్తారు ఇలా భేటీ. పరమానందే శిష్యులు కూర్చున్నట్టేనా? ఏముంటది? ఎన్నికల ఖర్చు శురువైంది, నియోజకవర్గాల్లో ఆశావాహుల తిష్ట, ఊర్ల చుట్టూ చక్కర్లు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నెలకు 1 కోటికి పైగా ఖర్చు. లగ్గాలు, బర్త్డేలు, చావులు సహా అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్, కుల సంఘాలతో ప్రత్యేక మీటింగ్స్, యువత కోసం కోచింగ్ సెంటర్లు, జాబ్ మేళాలు, సోషల్ మీడియా టీంలు, సర్వేలతో హడావిడి. ఇది కథ. 4 ఏళ్ళు మళ్ళా అటెంకలో చూడనోడు ప్రత్యర్థులకు స్పేస్ ఇవ్వద్దని నియోజకవర్గంలో అడుగు పెడితే రోజుకు కనీసం 5 లక్షల రూపాయల కన్నా అంతకన్నా తక్కువే ఖర్చు చేయాల్సి వస్తున్నది. అయితే అంతకంటే ఎక్కువే ఖర్చు చేయాల్సి వస్తుంది. నేనే కాదు, ఇతర పార్టీల నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు కూడా సెగ్మెంట్లోనే ఉండి రోజుకు 2-3 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. వాళ్ళు లోకల్లోనే ఉండడంతో నేను ఉండాల్సి వస్తున్నది. స్థానికంగా లేకుంటే ప్రత్యర్థులకు స్పేస్ ఎక్కువ దొరుకుతుంది. ఆ ఛాన్స్ ఇవ్వకుండా స్థానికంగానే ఉంటూ అన్ని కార్యక్రమాలు అటెండ్ అవుతున్నా. ఒక్కో నెలకు 1 కోటికి పైనే ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఇప్పుడే ఇట్లుంటే ఎలక్షన్స్ నాటికి వాటి పరిస్థితి ఎట్లుంటుందో అర్థమైతలేదు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే ముచ్చట. ప్రత్యర్థులకు స్పేస్ ఇవ్వద్దని ఇప్పటి నుంచి తిరుగుతావరట. కానీ ఏం వదిలిపెట్టకూడదు, మొత్తం మైలపోలు గుంజూరు, ఇట్లా దుడ్డే కూడా గుంజూరు, మనే పైసలు గుంజి ఓడగొట్టే సంగతి తర్వాత చెప్దాం. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు చేద్దాం టీచర్స్ లో అంటే ఒకరిద్దరు కలిసిపోయినారు. వాళ్ళ పరిశీలిస్తా ఉన్నాం. ఇంకా ఇవాళ ఏమన్నా వస్తే అది చూసిన తర్వాత ఓ నిర్ణయం. అంటే అందులో కొంచెం మంచి వ్యక్తులు చూసి, రాష్ట్రంలో ఇది ఎలక్షన్ ఇయర్.
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 8 నెలల టైం కూడా లేకపోవడంతో ఎట్లయినా సరే ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని లీడర్లు ప్రయత్నిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు టికెట్ ఆశిస్తున్న వారు ఊర్ల దిక్కు క్యూ కడుతున్నారు. నియోజకవర్గాల్లో లగ్గాలు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యాలతో పాటు చావులకు అటెండ్ అవుతూ ఆయా కుటుంబాలకు ఎంతో కొంత ముట్ట చెప్తున్నారు. యూత్ను ఆకట్టుకోవడానికి నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు, కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. మీరు ఎన్ని దేకినా ఈసారి ప్రజలంతా మేల్కొన్నారు. ఎవరైతే పార్టీ గుర్తును చూసి ఓటేస్తాడో మన పని కథం అయిపోయింది. ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడు అంగూటి, ఇప్పుడు టీఆర్ఎస్ లో దోషకాడికి దోషినిగా టీఆర్ఎస్ అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఇంకో పార్టీలోకి వచ్చింది అనుకో, పవిత్రుడు అయిపోతాడా? కాడు కదా, దొంగే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. G20 సదస్సు ప్రారంభం. హైదరాబాద్ HICC వేదికగా 3 రోజుల పాటు సమావేశాలు, 40 దేశాల నుంచి ప్రతినిధుల రాక. హైదరాబాద్ వేదికగా G20 సదస్సు ఆర్థిక సదస్సు శనివారం ప్రారంభమైంది. నగరంలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో 3 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఇక ఇండియా అధ్యక్షతన గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజర్ థీమ్తో ఈ తొలి విడత సమావేశాలు గత జనవరిలో కోల్కతాలో జరిగినాయంట. సిరిసిల్లలో చేనేత మాఫియా, బతుకమ్మ చీరలతో బాగుపడ్డది కొంతమంది. రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఫ్యామిలీ లక్షల కోట్లు దోచుకుంది. ఆ కుటుంబాన్ని ఆంధ్రాకు సాగనంపాలి. కమిషన్ల కోసం ఆంధ్ర కాంట్రాక్టర్లకు పనులు ఇస్తున్నారని ఫైర్. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నేతన్నల బతుకులేం మారలేదని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ గొప్పగా చెప్తున్న బతుకమ్మ చీరలతో బాగుపడ్డది కేవలం పిడికెడు మంది యజమానులేనని చెప్పారు. ఆసాములు కార్మికులకు ఒరిగింది ఏం లేదని ఆయన అన్నారు. సిరిసిల్లలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి పక్కన జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, కేకే మహేందర్ రెడ్డి, ఆది శ్రీనివాస్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. నిన్న సిరిసిల్ల కాడ సభ పెడితే 100 మంది వచ్చారు. అంటే ఎంత వ్యతిరేకత ఉందో చూసుకో కేటీ రామారావు మీద. సిరిసిల్లలో చేనేత మాఫియా, ఒక్క చేనేత మాఫియా అయింది, మెడికల్ మాఫియా ఆన్నే ఉంటది, ఆ తర్వాత ఇసుక మాఫియా ఆన్నే ఉంటది, భూ మాఫియా ఆన్నే ఉంటది, ఆ మహిళలపై అఘాయిత్యాలు చేసే మాఫియా అన్నీ ఉంటుంది, పోలీస్ మాఫియా కూడా అన్నీ ఉంటుంది. ఇన్ని రకాల మాఫియాలకు అడ్డాది. సానియా ఫేర్వెల్ మ్యాచ్. టెన్నిస్ లెజెండ్ సానియా మిర్జా ఆదివారం హైదరాబాద్ లో తన కెరీర్ లో చివరి మ్యాచ్ ఆడనుంది. ఎల్బీ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్ లో ఫ్యాన్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ లో పాల్గొనబోతా ఉందట. మ్యాచ్లు అయిపోయినాయి కానీ ఎగ్జిబిషన్ మ్యాచ్. ఇక సౌదీ యూనివర్సిటీల్లో యోగా. సౌదీ అరేబియా యూనివర్సిటీల్లో యోగా అందుబాటులోకి రానుంది. శారీరకంగా, మానసికంగా యోగాకు ఉన్న ప్రాధాన్యతను ఆ యూనివర్సిటీతో ప్రచారం చేయిస్తామని సౌదీ యోగా కమిటీ ప్రెసిడెంట్ ఆల్ మర్వావ్ తెలిపారు. 2030లో భాగంగా దేశంలోని విద్యా సంస్థల్లో యోగాను టాప్ లోకి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఆమె వెల్లడించారు. సౌదీ యూనివర్సిటీల్లో యోగాను ప్రవేశపెట్టారట. ఇక మళ్ళీ గౌరవెల్లి టెన్షన్. శుక్రవారం అర్ధరాత్రి వందలాది మంది పోలీసులు చుట్టుముట్టడంతో గుడాటిపల్లి ప్రజలు హడలిపోయారు. నిర్వాసితుల సమస్యలను పక్కన పెట్టి గౌరవెల్లి ప్రాజెక్టు కట్ట పనులు చేపడుతుండటంపై కొన్నాళ్లుగా ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. శనివారం హుస్నాబాద్ నుంచి రామవరం రోడ్డులో బాటను మూసేస్తూ కట్ట పనులను మొదలుపెట్టిన అధికారులు నిర్వాసితులు ప్రాజెక్టు వద్దకు రాకుండా నిర్బంధించారంటూ నిన్న చూపించడం కదా. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కిరాతకంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఇవన్నీ కూడా వాళ్ళే రాత్రిపూట వాళ్ళు ఇగో పాపం వాళ్ళ గోసదుడు. ఒకసారి గాడు అడ్వకేట్ సభ ఉన్నాడు, పిలు వాళ్ళ అడ్వకేట్ సభను పిలు. ఇందా క్లియర్గా ఆ ప్రాజెక్టు పైన, ఆ పనుల పైన ఎన్జిటి ఆర్డర్ ఉంది, ఆ తర్వాత హైకోర్టు ఆర్డర్ ఉంది, ఎన్జిటి ఆర్డర్ ఉంది, హైకోర్టు ఆర్డర్ ఉంది. ఈ ఆర్డర్ ఉన్న తర్వాత క్లియర్గా పనులు ఆపు చేయాలి, యథావిధిని కొనసాగించాలనేటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని బేఖాతారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను పెట్టి నిజంగా నీకు అన్ని ఆర్డర్లే ఉంటే గింత గోసపెట్టేటోని కాదు. ఇగో గౌరవెల్లి నిర్వాసితుల తరఫున పోరాటం చేస్తున్నటువంటి శ్రవణ్ గౌడ్ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ శ్రవణ్ గౌడ్ ఉన్నారు. అసలు ఈ అంశంలో పోలీసులు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తారో ఆయన చెప్తాడు. ఏం జరిగిందన్న? అన్న ఇప్పుడు ప్రాజెక్టు 1.4 TMC మొదలు, దాని కెపాసిటీ 1.4 TMC, దాని తర్వాత 8.43 TMCకి మార్చినప్పుడు సెంట్రల్ నుంచి అన్ని రకాల పర్మిషన్స్ ఉండాలి. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు ఉండాలి, CWC పర్మిషన్స్ ఉండాలి, జలశక్తి పర్మిషన్స్ ఉండాలి, అన్నీ ఉండాలన్న. ఇది ఇందులో కొంతమంది పిటిషనర్లు ఎన్జిటిని అప్రోచ్ అయినప్పుడు మీరు ఒక్కసారి ఈ పారాగ్రాఫ్ చూడండి.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్న గీది ఒక్కటి చూడండి. ది స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ రిస్ట్రైన్డ్ ఫ్రమ్ ప్రొసీడింగ్ విత్ ది ప్రాజెక్ట్ further till the proceedings initiated by the Minister of Environment, Forest and Climate Change is completed. అప్పటిదాకా ఆపాలి అనేటువంటి క్లియరెన్స్ లో క్లియర్ గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఉంది ఇదే అంశం పైన. దీన్ని ఉల్లంఘించి కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ఇక్కడ పోలీసులతో పనిచేస్తా ఉన్నారు. ఈ ఘటనలో పాల్గొన్న ప్రతి పోలీసును ఉద్యోగం నుంచి తీసేసే ఆర్డర్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇదే అంశం పైన హైకోర్టులో 2-3 రిట్ పిటిషన్స్లు ఉన్నాయన్న. ఇందులో WP నెంబర్ 26332లో నాట్ టు టేక్ ఎనీ కోఆర్సివ్ స్టెప్స్ అనే ఆర్డర్ ఉన్నది. ఇందులో ఇప్పుడు ఒక్కటే ఈ గుడాటిపల్లి విలేజ్ నుండి వేరే బయట మండల్ హెడ్ క్వార్టర్కి కానీ వేరే గ్రామాలకు పోవడానికి ఒకే రోడ్ యాక్సెస్ ఉన్నది. ఆ ఒకే రోడ్ యాక్సెస్ ని ఇప్పుడు క్లోజ్ చేద్దామని చూస్తా ఉన్నారు. ఈ NGT ఆర్డర్ కానీ హైకోర్టు ఆర్డర్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంట్లో కూడా ఎలాంటి పనులు చేయకండి, ఎలాంటి చర్యలు తీసుకోకండి ఆ పని పైన అని. ఇప్పుడు వీళ్ళు 45 రోజుల నుంచి పనులు స్టార్ట్ చేసినా కానీ ఈ ఆర్డర్లు ఉన్నా కానీ పనులు స్టార్ట్ చేసినా కానీ ఇది పబ్లిక్ పర్పస్ ప్రాజెక్ట్ అని చెప్పి ఎవ్వరు కూడా వాళ్ళకి కోఆపరేట్ చేసుకుంటూ వచ్చారు, నిర్వాసితులు కానీ ఎవరైనా కానీ కట్ట దగ్గర కానీ ఈ పనులు కాకుండా వేరే ప్రాజెక్టు చుట్టుపక్కల ఉన్న అన్ని పనులు చేసుకొని ఇవ్వండి అని వీళ్ళు ఊరుకున్నారు. కానీ వీళ్ళు కూర్చున్నది ఇప్పుడు ఆ కట్ట అది మూసేస్తే ఈ గ్రామము వేరే గ్రామాలకి ఇక క్లోజ్ లింక్. ఇప్పుడు 88 ఎకరాలకి ఇంకా గవర్నమెంట్ నుంచి పరిహారాలు రావాల్సింది ఉన్నది. ఈ పెళ్ళైన మహిళలు 100 మందిని గెజిట్ నుంచి తీసేసిండ్రు, నిండిన వాళ్ళు ఉన్నారు. దాదాపు ఇంకొక 150-200 మందికి ఇంకా పరిహారాలు రావాలి. ఇవి రాకుండా కట్ట మూసేద్దామని ట్రై చేస్తారు. ఇది స్టే చేయాలని అసలు ఉద్దేశం కాదు, పిటిషనర్స్ ఉద్దేశం కాదు, మా ఉద్దేశం కూడా కాదు. పరిహారాలు అందాలి, కనీసం ఈ కట్ట ఒక్కటి మూయకండి అనేది వాళ్ళ రాకపోకలు బంద్ అయితే అన్న, మొత్తం కంప్లీట్ బంద్. ఇక వాళ్ళ ఇంటెన్షన్ ఇది మూసేస్తే అందరూ వెళ్ళిపోతారు. అది తర్వాత ఏదైనా ఉంటే పరిహారాలు అథారిటీలను అక్కడిక్కడ కొట్లాడుకుంటారు, ఎంత ఇస్తే అంతే వెళ్ళిపోతారు అని చెప్పి ఇప్పుడు వాళ్ళు పాపం నిన్న కూడా చాలా ఇబ్బంది పడ్డారు. బ్లీడింగ్ అవుతా ఉన్నది. చేతులు ఇరగొట్టిరు, నచ్చిన దౌర్జన్యం చేస్తా ఉన్నారు. ఓవైపు నిర్వాసితుల గోడును ఎవడు పట్టించుకునే నాదుడు లేడు. ఇక్కడ కోర్టు ఆర్డర్లు ఇంప్లిమెంట్ కావు. ఏమన్నా ఉంటే పోలీసు రాజ్యాన్ని పెట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపాలనేది కేసీఆర్ కథ. ఇప్పటిదాకా సేకరించినటువంటి భూసేకరణ కట్టిన ప్రాజెక్టులతో ఏడ సుక్క నీళ్ళు వచ్చుడు లేదు. కానీ కొత్తవి మాత్రం ఇట్లా అంచనాలు పెంచుకుంటూ 1.8 TMC 1.4 నుంచి 8.34కి పెంచారు. దానికి క్లియరెన్సెస్ లేవు. ఇప్పటికి కూడా సెంట్రల్ నుంచి ఫుల్ పర్మిషన్స్ లేవు, ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అవి రాకముందే ఇప్పుడు NGTని అప్రోచ్ అయ్యింది ఈయన. ఇప్పుడు ఆమర నిరాదీక్ష కూర్చున్నాడు ఇంకేం చేయలేక. ఓకే, ఇగో ఇది పరిస్థితి. ఎందుకంటే అన్న ఇప్పుడు NGT గారి దేనిలోనైనా కంటెంప్ట్కు పోతే దానికి పడేది 7 రోజులు, కానీ కట్టమోయడానికి కావాల్సిన సమయం 2 రోజులు. రేపు వాదనలు ఉన్నాయి నా కేసులో కూడా. కానీ ఇప్పుడు శనివారం ఆదివారం ఈ కట్ట మూసేద్దామని పోతాను. కరెక్ట్ గా శనివారం ఆదివారం పెట్టుకుంటారు అన్నట్టు కథ. ఇగో ఇది జరుగుతున్నటువంటి మోసం. మరి నిర్వాసితుల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి ఈయనని వాస్తవానికి ఏమంటారంటే పేదోళ్ళ అడ్వకేట్ అని అంటారు, గరీబోళ్ళ వకీల్ సాబ్ అని అంటారు శ్రవణ్ గౌడ్. పేద ప్రజల కోసం చాలా రోజుల నుంచి చాలా మందికి పరిహారాలు కూడా వచ్చేటట్టు చేసిండు, పరిహారాలు ఇప్పించిండు. వాళ్ళ తరఫున ఇప్పటికి పోరాటం చేస్తూనే ఉన్నాడు. సో ఈ అంతిమ పోరాటంలో కూడా ప్రజలు గెలిపిస్తారని మనసారా కోరుకుంటా ఉన్నాం. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత దుర్మార్గమైన ఒక చర్యకు పాల్పడడం అంటే ఇది పేదోని కడుపు కొట్టి పెద్దోనికి దోషిపెట్టే కార్యక్రమమే, అంతకు మికిలి ఏం లేదు. సో చూద్దాం ఏం జరుగుతుందో ఈ అంశం పైన. లేటెస్ట్ అప్డేట్స్ మనకు శ్రవణ్ సాబ్ రేపటి నెల అందిస్తాడు ఏం జరుగుతుంది ఈ అంశం పైన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. WPL తొలిపోర్లో ముంబై విక్టరీ. విమెన్స్ ప్రీమియర్ లీగ్ అదిరిపోయే మ్యాచ్ తో షురు అయింది. ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో జరిగిన తొలిపోర్లో ముంబై ఇండియన్స్ 143 రన్స్ తేడాతో గుజరాత్ జైంట్స్ పై ఘన విజయం సాధించింది. తొలుత ముంబై 20 ఓవర్లో 207 పరుగులు చేసిందట, 5 వికెట్లు కోల్పోయి. చేసింగ్ లో గుజరాత్ 64 స్కోర్కే ఆల్అౌట్ అయిందట. 64కే ఆల్అౌట్ అయిందా? అమ్మో. ఇంకా నాకు ఏ వర్గంతో సంబంధం లేదు, ఎందుకంటే నా వర్గం నాకుంది. ఎవరి యాత్ర వారిదే. కాంగ్రెస్ లో మళ్ళా వర్గపోరు బలే తీసినవా. నాకు ఏ వర్గంతో సంబంధం లేదని మీడియాతో అన్నాడు వెనక తిరిగి, ఎందుకంటే నా వర్గం నాకుంది అంటున్నాడు.
ఇది వెలుగు దినపత్రిక. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. మేలో అమెరికా వెళ్తా, ఆ నెల చివరిలో వస్తా, ఆలోగా స్టీల్ బ్రిడ్జి పూర్తవ్వాలి, ఎయిర్పోర్ట్ నుంచే ప్రారంభోత్సవానికి వస్తా, జిహెచ్ఎంసీ అధికారులతో కేటీఆర్. అసలు నువ్వు అమెరికా పోతున్నా అని చెప్పక ఇంకా ఇదంతెందుకు, నేను అమెరికా పోతా ఉన్నా ఇప్పుడు చెప్పేదానికట. నువ్వు చెప్తేనే పూర్తవుతుంది, అది ఆల్రెడీ రెడీ అయిపోయింది. అది రెడీ అయింది. ఇలా 9 లెక్కనే సేమ్. నేను ఢిల్లీకి పోతున్నా, వస్తే తెలంగాణతోనే వస్తే అప్పటికి బిల్ పాస్ అయింది, రెడీ అయిపోయింది. ఇక వస్తే తెలంగాణ తీసుకునే వస్తానంటాడు. ఈయన పోకపోయినా వచ్చేది. అది కేసీఆర్ ను ఢీకొట్టేది ఎవరు? ఆర్కే కొత్త పలుకు. అదృష్టవంతుడిని చెరిపేవాడు, దురదృష్టవంతుడిని బాగు చేసేవాడు ఉండరని అంటారు. తెలంగాణ రాజకీయాలను నిశ్చితంగా పరిశీలిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ను అదృష్టవంతుల జాబితాలో వేయాల్సి వస్తుందేమో. రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాలే ఇందుకు కారణం. క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై వ్యతిరేకత ఉన్నప్పటికీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఏదో తెలియని అయోమయం ఇప్పటికీ నెలకొని ఉంది. బీజేపీ పుంజుకుంటున్నట్టు కొన్ని రోజులు, కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్నట్టు మరికొన్ని రోజులు వార్తలు వస్తుంటాయి. ఈ రెండు పార్టీలతో కేసీఆర్ ను ఢీకొట్టే పార్టీ ఏదో తెలియని అయోమయం ప్రజల్లో నెలకొంది అని చెప్పి ఆర్కే గారి మాట మీదనే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షం ఏదని మీరు భావిస్తున్నారు? రైట్. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షం అంటే ఎవరు అని మీరు భావిస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఎవరంటే మీరు ఏమనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రంలో అసలైన ప్రతిపక్షం ఏ పార్టీ అంటే కాంగ్రెసా, బీజేపీ, టీడీపీయా, బీఎస్పీయా, ఇతరులా? దీనిపైన మీరు ఓటింగ్ లో పాల్గొనండి. కొత్త పలుకు కొంత సమాధానం చెప్తాం. వివిధ రాష్ట్రాలలో విజయాలను ఆస్వాదిస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చినట్టేనని కలలు కంటోంది. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించడం లేదు. ఉత్తరాదిలో వలె నరేంద్ర మోడీ పేరు చెప్తేనో తెర వెనుక ఆర్ఎస్ఎస్ చేసే కృషి వల్లనో తెలంగాణలో ఓట్లు పడిపోవు. స్థానికంగా బలమైన నాయకత్వం ఉన్న చోట మాత్రమే బీజేపీ బలంగా ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడలను తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో చేయి కలిపిన అనేక మంది నిరసిస్తున్నారు. అయితే వారు బీజేపీ విధానాలను అంతకంటే ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వర్గాలకు భరోసా ఇచ్చి దరి చేర్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతోంది. ఈ కారణంగానే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయన దిలాసాగా ఉండగలుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డిని ప్రజలు కొంతవరకు అంగీకరిస్తున్నారు. బీజేపీ విషయానికి వస్తే అలాంటి ప్రత్యామ్నాయ నాయకుడు కనిపించడం లేదు. కాంగ్రెస్ బీజేపీలలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కేసీఆర్ కు ప్రత్యామ్నాయ నాయకుడిని చూపించకుండా సాధ్యం కాదు. తెలంగాణ సమాజంపై కేసీఆర్ ముద్రను తేలికగా కొట్టిపారేయలేం. ఆయన వ్యవహార శైలిని తీవ్రంగా వ్యతిరేకించే వారు కూడా ప్రత్యామ్నాయం ఎక్కడా అని ప్రశ్నించే పరిస్థితి ఉంది. కేసీఆర్ కు ప్రత్యామ్నాయ నాయకుడిని చూపించకుండా తెలంగాణ ప్రజల మనసును గెలుచుకోవడం కష్టమన్న వాస్తవాన్ని బీజేపీ పెద్దలు గుర్తించకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్. మోడీ, అమిత్ షా వ్యూహాలు మాత్రమే తెలంగాణలో ఫలితాలు తీసుకురావు. బీజేపీ మత ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి, సుపరిపాలన, సమర్థ నాయకత్వం ప్రాతిపదికన ఎదిగితే తప్ప కేసీఆర్ ను ఢీకొనలేదని చెప్పవచ్చు. ఈ కారణంగానే బీజేపీ పరిస్థితి తెలంగాణలో ఎదుగు బొదుగు లేకుండా ఉంది. హిందూ భావజాలం ఉన్నవారు బీజేపీ వైపు ఆకర్షితులు అవ్వకుండా తన వైపు తిప్పుకునేందుకు దేవాలయ అభివృద్ధికి కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. యాదాద్రి అభివృద్ధి చేసిన ఆయన ఇప్పుడు కొండగట్ట ఆంజనేయ స్వామి దేవాలయంపై దృష్టి పెట్టారు. మరోవైపు మైనారిటీలు దూరం కాకుండా మజ్లిస్తో స్నేహబంధాలు కొనసాగిస్తున్నారు. బీజేపీ ఇందుకు విరుగుడు వ్యూహాలు రూపొందించుకోకుండా మతాన్ని నమ్ముకుంటోంది. మత ప్రాతిపదికన పనిచేస్తున్నప్పటికీ తెలంగాణలో దశాబ్దాలుగా పార్టీ బలపడకపోవడానికి కారణం ఏమిటో అమిత్ షా గుర్తించాలి. ఇతర పార్టీల వారు చేరిన తర్వాత మాత్రమే తెలంగాణలో బీజేపీకి ఊపు వచ్చింది. ఇప్పుడు వారిలో నిరాశ నిస్పృహలు చోటు చేసుకోవడంతో కొత్తగా పార్టీలో చేరడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. బలమైన ప్రత్యామ్నాయ నాయకుడిని చూపించకుండా, స్థానిక నాయకులకు నిర్ణయాధికారాలను బదిలీ చేయకుండా మూస పద్ధతిలోనే వ్యవహరించాలని అనుకుంటే తెలంగాణలో బీజేపీ జెండాను ఎగరేయడం అంత సులభం కాదు.
మొత్తం మీద తెలంగాణలో ఉన్న భిన్నమైన పరిస్థితులు బీజేపీకి ప్రస్తుతానికి ప్రతికూలంగా ఉన్నాయి. ఈ ప్రతికూలతను అధిగమించి అధికారంలోకి రావాలంటే బీజేపీ ఎంతో శ్రమించాలి. ఇక్కడ రెండు కీలకమైన పాయింట్లను ఆర్కే లేవనెత్తిండు. ఒకటేమో కేసీఆర్ కు అంటే టీఆర్ఎస్ ఢీ కొట్టే పార్టీ ఏది ఒకటి, రెండోది కేసీఆర్ కు ప్రత్యామ్నాయ నాయకుడు ఎవరు. ఈ రెండో దానిపైన కూడా మనం పోలింగ్ పెట్టుకోవాలా. చలో, కేసీఆర్ ను ఢీ కొట్టగల నాయకుడు ఎవరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అనేది ఈ పోలు. దీంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కేసీఆర్ ను ఢీ కొట్టే సత్తా ఉన్న నాయకుడు ఎవరు? బండి సంజయ్ అయితే ఇక్కడ, రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ఇక్కడ, ఇతరులు అయితే ఇక్కడ. కేసీఆర్ ను ఢీ కొట్టగల సత్తా ఉన్న నాయకుడు ఎవరు? అంటే లైక్ స్టార్ట్ అయినాయి. మీరు అట్లాగే లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి, లైక్ ను కూడా కంప్లీట్ చేయండి, షేర్ ను కూడా క్లిక్ చేయాలి. రైట్, ఆర్కే తీసుకొచ్చినటువంటి రెండు కీలకమైనటువంటి అంశాలను ఇవాళ ప్రజల ముందు పెట్టాం. కేసీఆర్ ను ఢీ కొట్టగల సత్తా ఉన్న నాయకుడు ఎవరు? బండి సంజయ, రేవంత్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమారా, లేకపోతే ఇతరులు ఎవరైనా ఉన్నారా? 1648 ఓట్లు, 1736 ఓట్లు, 1822 ఓట్లు, 1888, 1907, 2017 ఓట్లు, 2046 ఓట్లు, 2500 ఓట్లు చూద్దాం. 2255, 2288, 2343 ఓట్లు, 2381 ఓట్లు, 2428, 2469, 2560 ఓట్లు పడ్డాయి. ఇంకా రెండో నిమిషం రాలేదు. 2600 ఓట్లు పడ్డాయి. రెండో నిమిషం ఓట్లు కూడా చూద్దాంలే. 2700 ఓట్లు పడ్డాయి. కేసీఆర్ ను ఢీ కొట్టగల సత్తా ఉన్న నాయకుడు ఎవరు? బండి సంజయ, రేవంత్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమారా, ఇతరుల? 29, 21 చలో 3000 ఓట్లు పడ్డాయి. 3104 రెండో నిమిషం చూద్దాం. ఎస్, 2 నిమిషాల్లో దాదాపుగా 3214 ఓట్లు పడ్డాయి. మరి ఎక్కువ ప్రజలు ఎవరిని కోరుకుంటా ఉన్నారనేది ఒకసారి చూద్దాం. ఎస్, కేసీఆర్ ను ఢీ కొట్టగల సత్తా ఉన్న నాయకుడు ఎవరు అంటే బండి సంజయ్ ఢీ కొట్టగలడు అని 41% మంది, రేవంత్ రెడ్డి ఢీ కొట్టగలడు అని చెప్పి 53% మంది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఢీ కొట్టగలడు అని చెప్పి 4% మంది, ఇతరులు ఢీ కొడతారని చెప్పి 2% మంది. అంటే బండి సంజయ్, రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య పోరు జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరు కేసీఆర్ ను ఢీ కొట్టగల నాయకుడు అనే దానిపైన అంటే చాలా తక్కువలో వీళ్ళది కనిపిస్తా ఉంది. జస్ట్ 10% డిఫరెంట్ కనిపిస్తా ఉంది. అయితే మెజారిటీ ప్రజలు మాత్రం 52% తోటి రేవంత్ రెడ్డి వైపు చూస్తా ఉన్నారు. ఇక బండి సంజయ్ వైపు కూడా 41% మంది ప్రజలు మొగ్గు చూపుతా ఉన్నారు. ఒకవేళ కేసీఆర్ ను ఢీ కొట్టగల సత్తా నిజంగా ఆర్కే అన్నట్టుగా ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారంటూ ఉన్నారు నిజంగానే. ఎస్, ఆర్కే కొత్తపల్లికి కొత్తపల్లిలో చెప్పినట్టుగా ప్రజలు కేసీఆర్ కు సమవుజ్జి నాయకుడు ఎవరనే కాడ కన్ఫ్యూజన్ లో ఉన్నట్టుగా క్లియర్ గా ఈ నాయకుడు అని చెప్పలేకపోతా ఉన్నారు. అక్కడ ఆర్కే రాసింది 100% కరెక్ట్ గా కనిపిస్తా ఉంది. రైట్, ఫాక్స్కాన్ ఎక్కడ? తెలంగాణలోనే అని ప్రకటించిన సీఎం కేసీఆర్. తమ రాష్ట్రంలోనేనన్న కర్ణాటక ముఖ్యమంత్రి. నిర్ణయమే తీసుకోలేదంటూ ఫాక్స్కాన్ వెల్లడి. భారీ పెట్టుబడి, 1,00,000 ఉద్యోగాలపై సందిగ్ధం. నేను చెప్పలే, ఏదా పేపర్ ఏది నిన్నటిదో మొన్నడో? నమస్తే తెలంగాణ మొన్నటిది అనుకుంటా. ఎంత అంటే సెకండ్ థర్డ్
ఎస్ ఇక చూడ్రి భారీ ప్రపంచం దేశ చరిత్రలోనే ఇక చూడరాదు ఇక లచ్చ రాష్ట్రంలో ఫాక్స్కాన్ మెగా పెట్టుబడి ఒకే కంపెనీ 1,00,000 ఉద్యోగాలు స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి నమస్తే తెలంగాణ పత్రికలు వచ్చింది. జూమ్ చేసుకో భరత్. చూసిరుగా ఇక దీన్ని వాట్సాప్ గ్రూప్లలో ఏ నాయకునికి సాధ్యంగా మా సార్ చేసినట్టుగా 1,00,000 ఉద్యోగాలు ఎవర్రా ఏరా నీ కోటి ఉద్యోగాలు ఇక మా సార్ చూడరా అని వాట్సాప్ లో అలా పెట్టి అదే ఫాక్స్కాన్ ఇంకా అదే ఫాక్స్కాన్ కంపెనీ ఇగో ఏమైంది ఇక్కడికి వచ్చరికి నేనెందుకు చెప్పినరా నాయన మేము నిర్ణయమే తీసుకోలేదు ఇంకా అని చెప్పిగో మేము నిర్ణయమే తీసుకోలేదని ఫాక్స్కాన్ చెప్పేసింది. మేమెందుకన్నా మేము గిడ పెడతామని మేము అన్నామా ఏదో కలుద్దు అంటే ఫోటో దిగమంటే దిగినాం మేము. ఇగో గిన్ని బజవాయి మాటలు ఉంటాయి కేసీఆర్ తానా చూడిగా ఇగో చూడు తెలంగాణలోనే అని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఇగో ఈడ ప్రకటించుడు తమ రాష్ట్రంలోనేనన్నా కర్ణాటక ముఖ్యమంత్రి నిర్ణయమే తీసుకోలేదంటూ ఫాక్స్కాన్ వెళ్ళడి. ఇక ఇటువంటి బడవాయి నాయకులను ఏమంటావా కేసీఆర్ ని 1,00,000 ఉద్యోగాలు మళ్ళా భారీ పెట్టుబడి 1,00,000 ఉద్యోగాలపై సందిగ్ధం పడ్డదట అయిపోయింది దుకాణం బంద్ అయిపోయింది. చూడిగా కథ నమస్తే తెలంగాణ పత్రిక వార్త వచ్చిందిగా ఇప్పుడు ఈ వార్త వస్తుందా మళ్ళా మేము నిర్ణయం తీసుకోలేదనే వార్త అయిపోయా జనాన్ని ఆ పార్టీకి నమ్మించిన మర్చిపోయింది. 1,00,000 ఉద్యోగాలు ఇక బెటర్ వాళ్ళ బెటర్ వాట్సాప్ లో పెట్టరు 1,00,000 ఉద్యోగాలు నేను చెప్తున్నా మిమ్మల్ని చూసి కేసీఆర్ అని నవ్వుతుంటాడు. మిమ్మల్ని చూసి కేసీఆర్ అని నవ్వుతా ఉంటాడు. ఏమనంటే ఇంతమంది చూతగాలను తయారు చేసి రమ్మ రావడం మంచిగా నేనేం బాడ చెప్పినా తీసుకపోతున్నారు అని చెప్పి ప్లాట్ తాకట్టు పెట్టేసేసి లోన్ తీసుకొని ఆ డబ్బులతో డెవలప్మెంట్ చేస్తారు. అవును అదే క్రమంలో మేము కూడా తీసుకున్నాము. తీసుకుంటే తప్పేంది అంటున్నా. తీసుకోవద్దని ఇక్కడ రాసి ఉందా? లేదు. అక్కడ నక్షబాటలు మాయం రైతులతో కొన్నాళ్ళుగా వివాదాలు ఉన్నాయనే పాయింట్ కూడా మెన్షన్ చేసినారు ఆంధ్రజ్యోతిలో. అనే నక్షబాట విషయంలోకి వస్తే ఇంతకు ముందు హెచ్ఎండిఏ కానీ ఇప్పుడు మీరు అడుగుతున్న దానికన్నా క్లారిటీ ఇస్తారు. నక్షబాట ఒకవేళ తీసేస్తే మేము 100 feet రోడ్ ప్రొవైడ్ చేసినాం వాళ్ళకు. రైతులందరూ సంతోషంగా ఉన్నారు. రైతులకు లేని ఇబ్బంది వీళ్ళకి ఎందుకండి నాకు అర్థం కాదు. రైతులను ఒకసారి ఎంక్వైరీ చేయండి. నక్షబాట పోతుంది మాకు దారి ఎట్లా సార్ అని చెప్పేసి అడిగారు. అడిగితే మేము దానికి క్లారిటీ ఇచ్చినాము. మీకు 100 feet రోడ్ డైరెక్ట్ యాక్సెస్ ఇస్తున్నాం అని చెప్పేసి ప్రతి రైతు ఆ రోడ్ అంతా యూజ్ చేసుకుంటున్నాడు. కొన్ని మీడియా సంస్థలకు జీ స్క్వేర్ ఎప్టో పదే టార్గెట్ అవుతుంది ఎందుకని అనుకుంటున్నారు? పెద్ద ఎత్తున వెంచర్ చేస్తున్నప్పుడు కాబట్టి వాళ్ళ ఆలోచనలు కొంతమందికి మనం అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వగలిగినాం, కొంతమందికి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వలేకపోయినాము. ఇవ్వలేకపోయిన వాళ్ళకి ఏంటంటే ఇది కలుపుమంటగా బ్లాక్ మెయిలింగ్ ఇదే పని పెట్టుకున్నారు వాళ్ళు. సో ఈ వార్తని బ్లాక్ మెయిలింగ్ వార్త అనుకుంటున్నారా మీరు? 100% బ్లాక్ మెయిలింగ్ వార్తనే అనుకుంటున్నాను నేను. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే రైట్, అది జీత్ స్క్వేర్ ఎపిటోమ్కి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించిన ప్రతినిధి మాట్లాడుతున్నటువంటి మాట. మేము అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలే కాబట్టి మా 1242 ఎకరాల్లో వెంచర్ చేసినప్పుడు 20 కోట్లు అనేది చాలా చిన్న విషయం. 20 కోట్లు అనేది చాలా చిన్న విషయము. మేము భారీ ప్రాజెక్ట్ చేసినప్పుడు బ్యాంకులతో లావాదేవీలు చేసుకుంటాం కదా, ఇక్కడ చేసేదేముంది, కేవలం ఆంధ్రజ్యోతి పత్రికకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలే కాబట్టి మా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తుందని చెప్పేది జీ స్క్వేర్ ఎపిటోమ్ ప్రతినిధి చెప్తున్నటువంటి మాట. 9వ కేబినెట్ భేటీ. పోడు భూములకు హక్కు పత్రాలు, సొంత స్థలం ఉన్న వారికి ఆర్థిక సాయం అందించడంపై చర్చ. సచివాలయం, అమరుల స్మారక స్థూపం ప్రారంభం పైన, దళిత బంధు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కూడా చర్చ జరుగుతా ఉందట. ఏం లేదు, సచివాలయం, అమరుల స్థూపం ప్రారంభం పై ఎన్ని వాడు చేస్తారా? ఎవడన్నా కేసీఆర్ పలానా నాడా అంటే ఎవడన్నా కాదంటే ఉండాడా? అట్టేట్లా సార్ గట్టుడెప్పుడు ఇట్లా చేయాలి సార్ ఇది అంటోడు ఉండ కనీసం ఎవడన్నా వాళ్ళకు మంత్రి వర్గానికి నేర్పింది పల్లికాయలు ఎట్లా ఒలుసుకోవాలో నేర్పిరు అంతే. తెలుసుకోవాలి, ఇన్ని ఇస్తే ఒలుసుకుంటూ కూర్చోవాలి. దళిత బంధు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై కూడా చర్చ చేస్తారట. ఈ రెండింటిని బొంద పెడతాడు. మీరు చూడరు, ఇందులో ఏ ఒక్కటి ముట్టుకున్నా కేసీఆర్ పత్రం ఖాయం 100%. ప్రగతి భవన్ ఉంటే ఏంది, పేలితే ఏంది, ప్రజల్ని నిషేధించిన ప్రాంతాన్ని కూల్చినా తప్పులేదు. విజ్ఞత ఉంటే ప్రగతి భవన్ గేట్లు తెరవాలి. దాడులతో అవినీతిని కప్పుపుచ్చుకోలేరు. కాళేశ్వరం 9వ ప్యాకేజీ పనుల్లో మంత్రి కేటీఆర్ కమిషన్ల కక్కుర్తి. సంజయ్ గంగుల చీకటి ఒప్పందం ఏంటో హాస్య జోడో యాత్రలో రేవంత్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అయితే కాళేశ్వరం 9వ ప్యాకేజీ పనులు ఏవైతే ఉన్నాయో ఇది దొంగతనంగా ప్రతిమా గ్రూప్ కట్టయిప్పారు. ఆడ కాళేశ్వరం ఆ లోపల సొరంగం ఉంటుందిగా, సొరంగంలో బాంబులు వేలి
9 మంది బీహార్ వాళ్ళు చనిపోయారు. అది బయటకు కూడా రాలే మ్యాటర్. కేటీ రామారావు కేసీఆర్ కిస్మత్లు కాళేశ్వరం ముట్టుకున్నాక మారిపోయినాయి అంతే. మొత్తం పొలంలో రోబో విత్తనాలు వేస్తుంది, కలుపు తీస్తుంది, పురుగుల మందుల పిచికారి చేస్తుంది. ఇంకా నయ్యం రైతు బంధుకు దరఖాస్తు పెట్టుకోలేదు. రొటవేటర్ పనికి ఓకే, ధర 3 లక్షలు. కిసాన్ ఎక్స్పోలో ప్రదర్శన, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల డెలివరీ ఇచ్చేలా యాప్లట. దుక్కి సిద్ధమయ్యాక విత్తనాలు వేసేందుకు, కలుపు తీసేందుకు, పురుగుల మందు పిచికారీ చేసేందుకు ఓ రోబో ఉంటే రైతుకు ఎంతో ఊరట కాదా? కిసాన్ ఎక్స్పోలో ఇలాంటి రోబోనే ఓ కంపెనీ ప్రదర్శనకు ఉంచింది. 3 గంటలు ఛార్జింగ్ చేస్తే 6 గంటలు పనిచేస్తుందట. ధర 3 లక్షలట. నానో లిక్విడ్ డిఏపికి ఆమోదం, రైతులకు మేలు కేంద్రం అని చెప్తా ఉంది. ఇగో ఇదే అన్ని కలుపు తీస్తుందట, ఇత్తనాలు వేస్తుందట, పురుగుల మందు పిచికారి చేస్తుందట, రొటవేటర్ పని కూడా చేస్తుందట. ఇక దానికే రైతు బంధు ఇచ్చే సరిపోదా? హైదరాబాద్ ఇక మీకు పనే తక్కువ అయిన తర్వాత ఇప్పుడు కొత్త స్కీమ్ పెట్టినా పెడతాడు కేసీఆర్. మీకు రైతు బంధు ఎందుకే? తలా ఓటి ఇస్తా, ఇది అంతే అయిపోతుంది. ఇక తలా ఓటి కొనిస్తా, ఇంకా బేహతరీన్ గా పని చేయొచ్చు అని చెప్పి ఓ కొత్త స్కీమ్ పెట్టినా పెడతాడు. దీని మీద ఊరుకో 2 ఇస్తాడు. అప్పుడు ఇక ఊరుకో 2 ఇచ్చి అతిమే వస్తూనే ఉంటాయి. నిరంతర ప్రక్రియ. 400 కావాలి కదా, 2 అయితే ఇచ్చిన కదా చూడరు అంటాడు. పిట్టల రాయుడిని పీకి పారేస్తాం. బీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ సమితి. కేసీఆర్ బిడ్డ మద్యం దందా తెలంగాణ ఇజ్జత్ తీసింది. ప్రీతి ఘటనపై సీఎం స్పందించాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. నిన్న ఒక ఆమె తిడుతుందంటే కేసీఆర్ వాళ్ళ ఇంటి వాళ్ళని పాపం ఈమెనే కేసీఆర్ బిడ్డవై పుట్టి మా ఆడజనాన్ని పరుగులిస్తాను. కవితక్క 100 కోట్లు బొందలుగా పెట్టుకుంటావు. 100 కోట్లు నువ్వు చచ్చినారు. 100 కోట్లు వస్తాయా? నువ్వు 100 కోట్లు నెంబర్ వస్తాయా? ఆడల్లో మాన ప్రాణాలమ్మినావు నువ్వు. కవితక్క నీకు సిగ్గు సరే ఉన్నాయా? కవితక్క లిక్కర్ రాని ఒక లిక్కర్ రాలే. కవితక్క అంటే చిన్నది కాదు. కల్వకొట్ల కవితక్క లిక్కర్ రాని. బండి సంజయ్ అన్నజర ఈమె ఆడుందో చూడు, ఈమె బాగా ఎక్కడికి వస్తుంది భారతీయ జనతా పార్టీకి. ఈమె సరిపడా ఇక మీరు మాట్లాడాల్సిన పని లేదా? అక్కకు అప్పయితే ఆమె చూసుకుంటారు. కేసీఆర్ బిడ్డ మద్యం దందా తెలంగాణ ఇజ్జత్ పోయిందా? తెలంగాణది ఏం లేదు. ఓ మహిళ తెలంగాణ అనగానే ఇక లిక్కర్ ఏమంటే ఆ కవిత లిక్కర్ దందా సారదందా చేస్తుంది. మీ ముఖ్యమంత్రి బిడ్డ అనే కాడికి వచ్చింది. బతుకు జడ ఇంత ఇజ్జత్ తక్కువ దందానా చేస్తే? పిట్టల రాయుడిని పీకి పారేస్తాం. ఇది అయితే పీకవలసిందే. ఫ్లూ పంజా దేశవ్యాప్తంగా పెరుగుతున్న బాధితులు. హైదరాబాద్ లోను భారీగా రోగులు. ప్రతి 4గురిలో ఒకరికి లక్షణాలు. నిరంతరం దగ్గు, జ్వరం, శ్వాసకోశ సమస్య. H3N2 వైరస్ కారణమని గుర్తింపు. చేతులు కడగండి, మాస్కులు ధరించండి, కరాచలనాలు, ఆలింగనాలు ఆపివేయండి. హెచ్చరికలు జారీ చేసిన ICMR అంటూ చాలా జాగ్రత్తగా ఉంటారు ప్రజలారా. ఇక మేమిద్దరం కూడా అవస్థ పడతా ఉన్నాం. నీళ్ళు తాగితేనే గట్టెక్కుతుంది, లేకపోతే ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నాయి. ఒకసారి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. qgroupmedia.com లేదంటే శనార్థి తెలంగాణ.com లో మీరు ఈ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చుగా. టీఆర్ఎస్ పేరుతో తెలంగాణలో కొత్త పార్టీ. ఓటర్ల కోసం లీడర్ల తిప్పలు. మొదలైన ఎన్నికల ఖర్చులని వెలుగు. ఫిక్స్ కానీ ఫ్యాక్స్ కాన్ పెట్టుబడి కోటి కొలువులని పోషెట్టి కొడుకు కోతలు. తెలంగాణలోకి ఢిల్లీ ముత్తైదువులు. టీఆర్ఎస్ పేరుతో తెలంగాణలో కొత్త పార్టీ వస్తుందట దిశ. సర్కార్ బడికి కొత్త కళార్జన చెలికత్తే. దారి తప్పిన ఈనాడు రాతలు. చీపురు పుల్లలు ఇరుస్తున్న కేసీఆర్ ఆరోగ్య సూక్తులు చెప్తున్న దొరసానాగో ఇవాళ పత్రికలు. టీఆర్ఎస్ పేరుతో తెలంగాణలో కొత్త పార్టీ వస్తుందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తుంది. టీవీ ఛానళ్లు లైవ్ డిబేట్లు పెట్టిండ్రు, బ్రేకింగ్ న్యూస్లు వేసిర్రు. కానీ పత్రికలు మాత్రం ఈ వార్తకు అంతగా ప్రాధాన్యతనైతే ఇవ్వలేదు. కానీ ఫ్లూ వైరస్ కేసులు పెరుగుతున్నాయనే వార్తను అన్ని పత్రికలు కవర్ చేసినాయి. ఆదిలాబాద్ లో బండి సంజయ్, సిరిసిల్లలో రేవంత్ రెడ్డి పబ్లిక్ మీటింగ్లకు స్పేస్ ఇచ్చినాయి. సిసోడియాకు మరో 2 రోజుల కస్టడీ పెంచినట. 7, 8న మోడీ ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటన చేస్తారట. 9న కేసీఆర్ కేబినెట్ మీటింగ్ పెట్టుకుంటుండు అనే వార్తలను అన్ని పత్రికలు కవర్ చేసినాయి. ఎన్నికల ఖర్చులు మొదలైన ఓటర్లకు లీడర్లు గాలం వేస్తున్నారని వెలుగు స్టోరీ రాసింది. కేసీఆర్ ను ఢీకొట్టేదెవరని జ్యోతి కొత్త పలుకులు పలికింది. వెడ్డింగ్ షూట్ కి పోటీగా పోస్ట్ వెడ్డింగ్ షూట్లు జరుగుతున్నాయని దిశ సండే స్పెషల్
రిలీజ్ చేసింది. స్టూడెంట్ సావులు 700 మందికి ఒక్కటే టాయిలెట్ అనే వార్తలను కప్పిపుస్తందుకు ఈనాడు సర్కార్ బడులు మెరుస్తున్నాయనే వార్తను వచ్చేసింది. ఆపును బీఆర్ఎస్ ఇచ్చగొడుతుంది, ఆరోగ్య సూక్తులు దొరసాని చెప్తుందని చెప్పి ఇక రకరకాల వార్తలున్నాయి. చూడరు ఎట్లుంటాయో లోపల ఎన్ని బడవాయి వార్తలు. ఈనాడులో రాసిన దొంగ వార్తని ఇప్పుడు మీ ముంగడికి తెస్తా కొద్దిసేపట్లో. దత్తత అంతా ఉత్తదే, పోషెట్టి దత్తత గ్రామాల విలవిల, కేసీఆర్ ఇచ్చిన హామీలు ఘనం, అమలు మాత్రం శూన్యం. మూడుజింతలపల్లి, వాసాల మరి, ఎర్రవల్లి, సింతబడక, చిన్నముల్కనూరు ఆయా పల్లెల నాయకులకు చంద్రాలు పంగనామాలు. ఊరేదైనా వాడుకొని వదిలేయడంలో కాకనే అసలు నైజం. ఈ ముఖం చూసిన అరాయ ఈ ప్రజలు ఎర్రవల్లి వాళ్ళు, వాసాల మరి వాళ్ళు, సింతబడక, చిన్నముల్కనూరు, మూడుజింతలపల్లి వాళ్ళు ఇక గుర్తుపడతారా మీరు? ఇవాళ సార్ గుర్తుపడతారా ఆయనని? ఈ సార్ను గుర్తుపడతారా మీరు? మీ ఊరికి వచ్చిండు ఒకసారి. పెద్దలాసంపురం కాడ భూమి అంతా కథం మొత్తం. వాళ్ళకి ఇప్పటికీ రైతు బంధు లేదు. గుర్తుపడతారా సార్ను? ఎవరో ఆకులాగవ నాకు అల్లనేరడు బండిచ్చింది, ఆకులాగవ నాకు అల్లనేరడు బండిచ్చింది, నేను తిన్నా. పాపం ఆకులాగరమ్మ, ఆకులాగవ్వకు కేసీఆర్ కలవంగానే బయలుకు పెట్టి దవాఖానకి వేసుకొని పోతే 5 రూపాయలు కూడా ఇవ్వలేదట. ఏం వాసాల మరి కావాలి? బీవాసాల మరి కావాలి. వచ్చి ఒక ఏడాదిలా బీవాస అంటే బంగారు వాసాల మరి కావాలని. ఇక పాపం వాడు ఉన్నటువంటి ఆ ఎంపీటీసీ మావుడే వాడు ఈ తల్లిగా నా దశ మారిపోయిందిరా, ఈ గ్రామానికి ఇంతకంటే సేవ ఎక్కువ ఉంది అనుకో. నీకు తెలియదు కేసీఆర్ గురించి. ఆయన మనమేగా కలిసిపోయేది ఉండే, మిస్ అయిన పోయాలి. కానీ ఇక కేసీఆర్ మాటలు, కేసీఆర్ కథ. అటు చిన్న ముల్కనూరు కాడికి పోయిండు. చిన్న ముల్కనూరు కాడికి పోతే ఏమైంది తెలుసా ప్రజలారా? ఒక్కసారి చిన్న ముల్కనూరు కాడికి కేసీఆర్ దత్తత గ్రామం కాడికి పోయి ఏం చేసిడు ఒక్కసారి చూపిస్తా చూడ్రి. చిన్న ముల్కనూరు కాడ కేసీఆర్ కథ. చాలా అద్భుతంగా ఉంటుంది కేసీఆర్ చిన్న ముల్కనూరు కాడ. మీరు పరిశాన్ అవుతారు కాక కథ చూస్తే. చిన్న ముల్కనూరు కాడికి ఏం చెప్పినంటే, నాకు తట పని అప్పచెప్పినా చేస్తా, మంచి పని అప్పచెప్పినా చేస్తా, నాకు ఏది ఏ పనికి పెడితే ఆ పని చేసుకొస్తా నేను అని చెప్పిండు. ఇక నిజంగానే చేస్తాడు కావచ్చు అని అనుకురు జనం. ఆఖరికి ఏమైంది, ఆ ఊళ్ళే సర్పంచ్ ఉంటాడుగా, ఊళ్ళే సర్పంచ్ 2 ఇళ్ళు ఉంటే 2 ఇళ్ళు ఊళ్ళే సర్పంచ్కే ఇల్లుడే కూడా గులకొచ్చిండే. కాక కాక అంటే ఏమనుకున్నావు? నేను ఉండగానే ఓ బతిలాడి 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 ఈయన ఇంట్లో పీనిగేళ్ళని సపరేట్ కూకుండాట. కేసీఆర్ ఆ ఊరికి చిన్న ముల్కనూరు పోక ముందుకు ఆ ఊళ్ళే సర్పంచ్కి 2 ఇండ్లు ఉండేనట. ఇక మనోడు పోయినాక ఆఖరికి సర్పంచ్కే ఇల్లు గతి లేకుండా అయిపోయిందట. ఇది వికసించి మరియు మెరిసే చర్మం. వ్యవసాయాలు బాగుపడతాయి బట్టి ఒక్కరినో ఇద్దరినో డైరెక్టర్ వేసుకుంటూ అది చాలా ఎక్కర కూడా ప్రయత్నం చేయాలి. కానీ ఎట్లా చెప్పి నేను కథ ఒకసారి ఇన్నురి, మళ్ళొక్కసారి వినాలి. ఇది అవసరం కూడా. దయచేసి వాసాల మరి ప్రజలారా ఇది ఇన్నురి జర్ర చెప్పు. చిన్న ముల్కనూరు ఆయన కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి, దాన్ని ఎదుర్కోవాలి, పైకి రావాలి, తను ఎట్లా యుద్ధం చేయాలి. కానీ ఏసులు తులుసులు పెడితే ఇది కుదిరే పని కాదు, అట్లా కాదు. ఇక ఇప్పుడు ముల్కన్నూరులో నేనే ఉన్నా కదా, ఇంకా ఏసుడేందుకు, ఇంకా భయపడేందుకు? ఇక అర్థమే లేదు కదా. ఇక కాబట్టి ఈ ఏసుడు బంధు కాలు మొక్కుడు బంధు ఇక్కడికి వెళ్ళి అదొక్కటి నియమం పెట్టుకోవాలి. పక్క మాటనే కదా, అది బందీగా అడిగి 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 కాళ్ళు, ఆయన కాళ్ళు కూడా ఒక 200 సార్లు మొక్కిన, వాళ్ళ బాబు కాళ్ళు మొక్కిన, సర్పంచ్ ఇటు సీఎం కాళ్ళు మొక్కిన. ఫస్ట్ లా ఏ పని కాదు. ఇప్పటికి కూడా నేను ఒక సర్పంచ్ ఉండి నాకు అన్యాయం జరిగింది విలేజ్ లా. మరి టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు నాకు చేసింది ఏమి లేదు.
సమస్య మీద, పేదరికం మీద, దరిద్రం మీద అందరం కలిసి యుద్ధం చేయాలి, మన సమస్య తీర్చుకోవాలి. ఒకటి ఏంటంటే నేను ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నా అంటే, గ్రామంలో కొంతమంది ఇల్లు లేని వాళ్ళు నాకు కలిసింది. వాళ్ళకి జాగా కూడా లేదు పాపం. ఉన్నోళ్ళకేమో ఉన్నది, ఇండ్లు బాగలేవు, కానీ మొత్తమే జాగా భూమి ఏమి లేని వాళ్ళు కూడా ఉన్నారు. మనం 2 భాగాలు చేసుకుందాం. మొట్టమొదలు ఊళ్ళను పూర్తిగా పరిశుభ్రం చేసుకోవడం, ఆ పాత ఇండ్లన్నీ తీసేయడం, రేట్ల ఇండ్లన్నీ తీసేయడం. మీరు ఒక 3-4 రోజులు ఇలా సార్ వచ్చిండు, మళ్ళీ సారే మడి ట్రాక్టర్లు మోటార్లు వాపసు పోతాయని మీరు అనుకోవద్దు. అన్నీ ఉంటాయి, ఎక్కడికి పోవు. మీ కలెక్టర్ గారు ఉంటారు, అందరు ఉంటారు, అధికారులు కూడా ఉంటారు, మీ ఎమ్మెల్యే గారు ఉంటారు, మీ ఎంపీ గారు ఉంటారు, ఈటెల రాజేందర్ గారు కూడా 2-3 రోజులకు ఒకసారి అవసరాన్ని బట్టి వస్తారు. వచ్చి దాన్ని మంచిగా మొట్టమొదటి శుభ్రం చేసుకోవాలి. ఎక్కడిదక్కడ ఒక ఇల్లున్నది నేనే సన్నగా ఉన్న బక్క పేదగా నేను బట్టి సందివు లేదు. లోపల పోతే ఇల్లున్నది, గట్లుంటే మంచిగా ఉంటుంది మరి మనకు. ఇప్పుడు అందరి ఇంటి ముందర కూడా మంచిగా వీధి ఇవన్నీ ఉండాలి. ఇగో ఇన్ని బడాయి మాటలు చెప్పిండు. ఇప్పుడు పోయి చూడిపోరు చిన్న ముల్కను కాడ ఎవడన్నా కేసీఆర్ చేతులు ఎవడన్నా పోస్తే అడిగిక తూరి బతుకు పాడుగాను ఇంత మోసకాన్ని ఆడ చూడలేదని తిడతా ఉన్నారు ఆ ఊరు జనం. సర్పంచ్ 2 ఇండ్లు కూడా కొట్టుకొని సర్పంచ్కే ఇండ్లు గతి లేకుండా చేసిండు. ఆఖరికి సర్పంచ్కే ఇల్లు లేదు, ఉండే ఇండ్లు కూడా కొట్టుకున్నాడు. 2 ఇండ్లు ఉంటే కొత్త ఇక కట్టిస్తాడు కాక అని ఆ పాత ఇల్లు ఉంటే అది కూడా కొట్టినట, కొత్తది మన కడితే అది కూడా కొట్టినట. ఏం గతి లేక సర్పంచ్ పోయి కిరాయి ఇంట్లో వాసాల మరి పని గంతే, 3 జింతలపల్లి పని గంతే, ఎర్రవల్లి పని గంతే, వెంకటాపురం పని గంతే, నరసన్నపేట పని గంతే. కేసీఆర్ ఏ ఊరిని దత్తత పడితే ఆ ఊరికి నాశనమే. అప్పటి మనం ఎడకూరతో భోజనాలు పెట్టి తోలుతాడు గంతే. పెద్ద లక్ష్మాపురము, కేశవరము, అన్ని ఊర్లు ఒక్క కథ కాదయ్యో కేసీఆర్. దయచేసి మార్నింగ్ న్యూస్ ని ఫస్ట్ లైక్ చేయాల్సిందిగా మిత్రులందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక కేసీఆర్ కాకి ఏ ఊరికైనా 100 కోట్లే రేపు తీసుకో, రేపే జీవో ధనధన అయిపోతుంది. ఇవే భజనాయి మాటలు. దేశ వారసత్వ సంపదను కాపాడుకోవాలి, మమ్మీ డాడీ సంస్కృతి పోవాలి, బానిస భావజాలం విముక్తి కోసం మోడీ పనిచేస్తున్నారు. ప్రపంచంలో భారత్ 3వ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు కృషి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటూ ఒక వార్త. త్రిపురలో కొలువు తీరనున్న కొత్త సర్కార్ ఈ నెల 8న బీజేపీ ప్రభుత్వం ప్రమాణం హాజరు కానున్న ప్రధాని మోడీ. టీటీడీపీ అబ్జర్వర్ల నియామక ఉత్తర్వులు జారీ చేసిన కాసాని నూతన కమిటీలను నియమించాలి, పార్టీ సభ్యత్వాలను పెద్ద ఎత్తున చేపట్టాలని సూచన. పొలిట్ బ్యూరో సభ్యుల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారని చెప్పి వెల్లడి. ఇక సిసోడియాకు షాక్, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రికి కోర్టులో చుక్కెదురు, మరో 2 రోజులు సిబిఐ కస్టడీ పొడిగింపు. బెయిల్ పిటిషన్ ఈ నెల 10కి వాయిదా. ఇక సెట్ ఎగ్జామ్స్ వాయిదా, ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా పోస్ట్ పోన్, 14-15 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు మాత్రం యథాతథం అంటూ ఒక వార్త. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 1-2 ఇవాళ నిర్ణయం తీసుకోవాలనుకున్నాం, కాకపోతే వాళ్ళు అప్లికేషన్స్ ఇచ్చారు, వాటిని పరిశీలనకు పంపుతా ఉన్నాం. జాగ్రత్త తీసుకోవాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న టీం ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశం పైన మీ ముందే పోల్ పెడతాం, మీ ముందే పోల్ పెట్టి ఎవరికి ఇవ్వాలనే దానిపైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఆ అభిప్రాయం ప్రకారం మనం ముందుకు పోదాం. కమిషన్ల కక్కుర్తి కోసమే కాళేశ్వరం, మంత్రి కేటీఆర్ అవినీతికి కేరాఫ్. శ్రీపాద 9వ ప్యాకేజీ కాలువను సందర్శించిన రేవంత్, కేసీఆర్ ఫ్యామిలీని తరిమి కొట్టాలని పిలుపు. నేతన్నల గీతన్నల తలరాత మారడం లేదని వ్యాఖ్య. కమిషన్లకు కాళేశ్వరమే కమిషన్ల ప్రాజెక్ట్. భారత్ను అవమానించేలా మాట్లాడతారా? ఇటీవల కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాహుల్ ప్రసంగం, మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులా చూస్తున్నారని వ్యాఖ్య. పాకిస్తాన్ కూడా ఎప్పుడు ఇలా మాట్లాడలేదన్న బీజేపీ అమ్ముడుపోయే ఏజెంట్లా మాట్లాడుతున్నారని విమర్శలంటూ ఒక వార్త రాహుల్ గాంధీ పైన. ఇక అజయ్ అవుట్, తుమ్మల ఇన్. ఖమ్మం జిల్లాపై కేసీఆర్ ఫోకస్, పొంగులేటిని పువ్వాడ ఢీకొట్టడంపై అనుమానాలు. తుమ్మలైతే బెటర్ అనే ఆలోచనలు. పువ్వాడను మంత్రి పదవి నుంచి తొలగించే ఛాన్స్, తుమ్మలకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం. కేబినెట్ బెర్త్ కూడా కన్ఫర్మ్, పాలేరు సీటుకు సైతం హామీ. ఎంకి పెళ్లి సుబ్బి సాగుకు వచ్చినట్టు ఖమ్మం జిల్లా రాజకీయాలు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి దూరంగా జరుగుతుండడం పువ్వాడ అజయ్ మంత్రి పదవికి ఎసరు పెట్టింది. పొంగులేటిని ఢీకొట్టే విషయంలో పువ్వాడపై బీఆర్ఎస్ నాయకత్వం అంత నమ్మకంగా లేదని ప్రచారం జరుగుతా ఉంది. పొంగులేటిని భర్తీ చేయాలంటే వీళ్ళిద్దరిని యాక్టివ్ చేయాలి. వీళ్ళిద్దరిని యాక్టివ్ చేయాలంటే ఈ ఇద్దరు యాక్టివ్ అయితే ఒక ఓవర్లో జొర్రేగా ఇవి. అందుకే ఇది మొన్నటి దాకా పెంచారు, దీన్ని తగ్గించి మళ్ళీ దీన్ని లేపాలి. మంత్రి పదవి ఉడవికి అక్కడ నుంచి ఇక్కడ లేపాలనేది ఒక ఆలోచన. పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి పదవి ఏ పేదోనికి అక్కెర్రాలే, ఆయన దోపిడీకి తప్ప.
నీటి మాట. ఒరే చింటుగా హోంవర్క్ చేసినావారా? చేయలేదురా నానిగా. మా ఇంట్లో గొడవ అవుతుందిరా. మా తాతకు 3 నెలలు బట్టి పింఛన్ పైసలు పడతలేవని మా మమ్మీ మా తాతను గునిపిస్తుందిరా పాపం. మా తాత ఏడ్చుకుంటూ ఉంటే తాత పక్కనే కూర్చున్నారా. మా డాడీకి చెప్తామంటే ఇక్కడ ఏం పని లేదని దుబాయ్కి పోయిండు కదరా. మా తాత పేరు మీద ఉన్న ఎకరం భూమి ధరలో చూపిస్తలేదు. మాకు రైతు బంధు పైసలు వస్తలేవా అని రోజు ఎంఆర్ఓ ఆఫీస్కి పోమ్మని మా తాతను రోజు పొట్టు తిడుతుందిరా పాపం. మా ఇంట్లో కూడా గిట్లనే ఉందిరా చింటుగా. మా డాడీని విఆర్ఓ ఉద్యోగంలోకి వెళ్ళి తీసేసిన కాడి నుంచి కళ్ళు బాగా తాగుతున్నాడు రా. అక్కడ విఆర్ఓ ఆయన వచ్చిన పిలుచుకురాబో. కళ్ళు బాగా తాగుతున్నాడు రా. మా మమ్మీకి డాడీకి రోజు రిలే అవుతుందిరా పాపం. మమ్మీ బట్టలు కుట్టుకుంటా కిరాణా సరుకులు తెస్తుందిరా. మనం బాగా చదువుకుందామంటే మన బడిలో టీచర్లు చక్కగా లేరు. పగటీలు బువ్వ ఏం కమ్మగుంటలేదు. బడికి పోవాలంటే భయం వేస్తుందిరా చింటుగా. నిజమేరా నానిగా. మరి ఏం చేద్దాంరా చింటు? మనకున్న సమస్యలకి ప్రభుత్వమే కారణం కదరా. ఇంకోసారి సర్కారులో ఓటేయొద్దని అందరికి చెప్పుకొద్దాం పారా అని చెప్పి పోతావురాట ఇద్దరు పోరగాళ్ళు. ఇంకా జర్నలిస్టు డైరీ. పాలకులు సత్యదేవుని క్షమాపణ కోరాలి. సకినాల సుధాకర్ పటేల్ చెప్తున్నటువంటి మాట. రాయ్యా వీళ్ళు విఆర్ఏలు. నిన్న నౌకరి పోయిందా? ఏమంటారు? ఇగో విఆర్ఏ కదా? విఆర్ఏ సార్. నా చింతలపాలెం గ్రామం సార్ మాది, తిరుమలగిరి సాగర్ మండలం. మీరు మొన్న ఏమైంది? కేసీఆర్ పాలాభిషేకం చేస్తే ఏం లేదు సార్. మునుగోళ్ళ మాకు నామినేషన్లు వేస్తే ఆర్టీఓని సస్పెండ్ చేసిర్రు. మమ్మల్ని మొగ్గ పెడతానికి ప్రయత్నం చేసారు సార్. మేము ముఖ్యమంత్రి గారు మాటలు నమ్మి మేము సమ్మె పంపిస్తే 80 రోజులు జీతం ఇస్తాడు. జీతం లేదు ఇంతవరకు. ప్రమోషన్లు ఇస్తాడు. అర్హత కలిగిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాడు. ప్రమోషన్లు ఇస్తాడు. ఏది లేదు. 80 రోజుల సమ్మె కాలం జీతం ఇస్తాడు. ఏది లేదు సార్. లాస్ట్కి అంతా మొగ్గ పెట్టే ప్రయత్నం చేస్తుండు. స్కేల్ ఇస్తా అన్నాడు. నేను గంతగారం చెప్పినా కదా మీకు చెప్పినా లేదా? చెప్పినాను సార్. కేసీఆర్ మాటలు నమ్మకురన్నా అని క్లియర్ గా చెప్పినా కదా. అవును సార్. మరి ఏం చేసిరు మీరు? ఏం లేదు సార్. ఆఖరికి మీ ధర్నాలు వచ్చి కూడా పాల్గొంటి కేసీఆర్ మాటలు నమ్మకురని. చూడ్రి ప్రగతి భవన్ లో చర్చలు అయిపోయినాయి. ఇక మాకు బతుకులు మారినాయని ఉరితిరి. మళ్ళీ ఏడేసిన గొంగడ అన్నీ ఉండే. కేటీఆర్ సార్ ఏం చెప్పిండంటే మొగ్గ పెట్టే ప్రయత్నం చేసిండు సార్ మాకు. అలా బతుకులేకంత బ్రదర్. వాళ్ళు ఇప్పుడు నువ్వు విఆర్ఏ పనిచేస్తా ఉన్నావు కదా. ఇప్పుడు మీ బతుకులేమన్నా మారినాయా? ఏం మారలేదు సార్. చెప్పు తెలంగాణ జనానికి. స్కేల్ వస్తుందని ఆశించినాం ఎంతో. మునుగోడు ఎలక్షన్ అయిపోయినాక మాకు మా బతుకులు బాగుపడతాయి. 6వ తారీఖు తర్వాత కౌంటింగ్ అయిపోతే 7వ తారీఖు విఆర్ఏ బతుకులు మారుతాయని మేము ఎంతో ఆసక్తిగా ఎదురు చూసాము. మాకు ఇంతవరకు కూడా కనీసం స్కేల్ రాలేదు. వారసులకు ఉద్యోగాలు రాలేదు. మాకు 80 రోజుల సమ్మెకాలం జీతం కూడా రాలేదు. మా కేటీఆర్ గారు కేసీఆర్ గారు మమ్మల్ని మొగ్గ పెట్టే ప్రయత్నం చేసిండు. ఇంతవరకు ఏది లేదు. మాకు మా సంఘానికి గలవనిస్తలేరు. మాకు ఒక అసలు ఏమన్నా మాకు వాళ్ళు అక్కర వచ్చేదాకా వాడుకుంటారు బ్రదర్. 23,000 మంది ఉన్నాం మేము రాష్ట్రంలో విఆర్ఏలో. ఇంకోసారి నమ్మం సార్. నమ్మము. ఈ కేసీఆర్ కి మేము మాత్రం ఓటేయం. ఓటు వేయొద్దని చెప్పు వీళ్ళప్పండి. అర్థమైందా? ఓటేయం. కూర్చోండి బ్రదర్. ఇగో గదయ్యా. గది కేసీఆర్ మోసం చేయని వర్గంలో వీళ్ళకి మంచిగా చెప్పిన విఆర్ఏలకు అన్నా మీరు నమ్ముతున్నారన్నా పోతున్నారు. మున్గోడు ఎలక్షన్ల కోసం డ్రామా ఆడుతున్నాడంటే కేసీఆర్ మాట అంటే మాటనే అన్నారు. వాళ్ళు వచ్చి ఉన్నారు. కథ నువ్వు చెప్పిందే కరెక్ట్ అయిందని. భారత్ను అవమానించేలా మాట్లాడతారా? కమిషన్ల కక్కుర్తి కోసమే కాళేశ్వరం. కార్పొరేట్ విద్యా సంస్థలను నిషేధించాలి. 9వ రాష్ట్ర కేబినెట్ భేటీ. ఇక శనార్థి తెలంగాణ ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూస్తే డబుల్ బెడ్రూమ్ డ్రాలో అవకతవకలు. పెట్రోల్ పోసుకొని మహిళ ఆత్మహత్య యత్నం. ఆర్టీఓ కార్యాలయం ఏట ఉద్రిక్తత. డ్రాలో జరిగిన అవకతవకలు జరిగాయని విమర్శలు. వెంటనే విచారణ చేపట్టాలన్న మున్సిపల్ చైర్మన్ భార్గవ్. అద్దె ఇంట్లో ఉన్న పేదలు అర్హులు కారా అంటూ నిలదీత. గ్యాస్ ధరలు పెంచి పేదోడు నడ్డి విరుస్తున్నారు. ఎండల బండబెట్టి చూడిగో. ఈ పేదోళ్ళ అర్హత సాధించరా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఎక్కర్లేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మీద కూడా మోసమే కేసీఆర్. ఇప్పుడు పంచాదులు ఊరికి తాకులాటలు పెడతాడు. మీరు చూడరాదు మనుషులకు అందరికి. గ్యాస్ ధరలు పెంచి పేదోడు నడ్డి విరుస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నాయి. జిల్లా మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి దేవరం మల్లేశ్వరి. పాపం నిన్న ఆమె మర్చిపోయినట్టుంది. మా ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు. అరే అవును, మర్చిపోయి ఆమె గ్యాస్ ధరలు పెంచాలంటుంది. ఈరోజు ఆలేరు పట్టణంలో మహిళలు కూడా స్వచ్ఛందంగా వాళ్లకు వాళ్ళే
మేము ఇక్కడ టెంట్ వేసుకొని నిరసన చేస్తున్నాం అని చెప్పగానే ఫోన్లు కొట్టి మేము వచ్చేదాకా ఉండరు మీరు బాగుందని చెప్పి వాళ్ళకు వాళ్ళు వచ్చి ఈ రోజు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్యాస్ ధర పెంచాల్సిందే మేడం, ఎక్కడి దాకైనా పోదామనే మాట చెప్తా ఉన్నారు. అవసరమైతే ఢిల్లీకైనా పోదాం, ఇక్కడే మన దగ్గరే ట్రైన్ ఎక్కుదాం, ఢిల్లీ దాకా పోదామనే మాట మాట్లాడుతా ఉన్నారు. ఈ రోజు మహిళల్లో మంచి చైతన్యం ఉన్నది. తస్మాత్ జాగ్రత్త నరేంద్ర మోడీ, ఖచ్చితంగా ఈ రోజు మరి మీరు వంట గ్యాస్ ధరలు పెంచేంత వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు వంట గ్యాస్ ధరలు పెంచాల్సిందే అంటుంది ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు. పక్కకున్న కూడా చెప్తలేరు వాళ్ళు. అయితే గమ్మత్ విషయం ఏంటంటే ఆమె ఏదో పొరపాటున అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం కాదు కానీ సరే నిన్న జరిగిన కార్యక్రమాల్లో సోషల్ మీడియాలో ఇట్లా అసలు యాక్చువల్ గా తగ్గించాలని పోయి ఇట్లా పొరపాటున అట్లా అయిపోయింది. చెక్ పవర్ రద్దు చేయడంలో ఆంతర్యం ఏంటి? ఏ తప్పు చేయకుండా చెక్ పవర్ రద్దు చేశారు. నేను తప్పు చేశానని నిరూపిస్తే ఉప సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తా. గ్రామ పంచాయతీలో జరిగిన అక్రమాలపై బహిరంగ విచారణకు సిద్ధమా? బకవంతలగూడెం ఉప సర్పంచ్ వల్లభ్ దాస్ నాగలక్ష్మి. చెక్ పవర్ దుర్వినియోగం పంచాయతీ నేరాలకు పాల్పడే వారికి శిక్షలు తప్పవు. అయ్యో అట్లా సార్ పడొద్దు కదా మన తెలంగాణ రాష్ట్రంలో అట్లా పడొద్దు కదా. నేరస్తులు బయట ఉండాలి, అమాయకులు లోపల ఉండాలి. మన తార కోర్టు విధుల నిర్వహణపై పోలీసుల సమావేశం, చట్టపరమైన శిక్షలు పడేలా సిబ్బంది కృషి చేయాలన్న ఎస్పీ. ప్రైవేట్ స్కూల్స్ తో ఎంఈఓ కుమ్మకు సస్పెండ్ చేయాలంటూ విద్యార్థి సంఘాల ధర్నా, ఎంఈఓ ఆఫీస్ ముందు నిరసన తుంగతుర్తి కాడ. ఎస్పీ గారు అంటే జేహో ఎస్పీ గారు కాదు, జేహో ఎస్పీ గారే ఆయనే జేహో ఎస్పీ. ఓకే. ఓబీ కాంట్రాక్టు కార్మికుల సంఘాల ధర్నా, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఓబీ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రామగిరి మండలం లదాన్పూర్ గ్రామంలో గేటు ముందు అడ్డుగా బైఠాయించి ధర్నాకు నిర్వహించారు. 4 సంవత్సరాలుగా ఎన్సీసీలో పనిచేస్తున్న కార్మికుల కాల పరిమితి పూర్తి కావడంతో ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇక్కడ సింగరేణి కాంట్రాక్టు కార్మికులను అన్యాయంగా కంపెనీ మారినప్పుడల్లా వాళ్ళ ఉద్యోగాలు పోతా ఉన్నాయి. కంపెనీలు మారినా వాళ్ళ ఉద్యోగాలు పోకుండా యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. రెండోది వాళ్లకు కనీస వేతనాన్ని ప్రకటించాలి. వాళ్లకు ఏది ఛత్తీస్గఢ్ లో ఇస్తున్న విధానంలోనే కాంట్రాక్టు కార్మికులకు ఇక్కడ సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి తీన్మార్ మల్లన్నగా డిమాండ్ చేస్తాను. ఆ బిడ్డలు నిన్న కలిసి నాకు చాలా ఆవేదన వ్యక్తం చేశారు, జరుగుతున్నటువంటి పరిణామాన్ని వివరించారు. ఖచ్చితంగా సింగరేణి కాంట్రాక్టు కార్మికులందరికీ తీన్మార్ మల్లన్న టీం అండగా ఉంటుంది. అవసరమైతే సింగరేణిలో ఒక ప్రత్యేక సంఘాన్ని కూడా తీన్మార్ మల్లన్న టీం ఏర్పాటు చేస్తుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా మా రాష్ట్ర కార్యవర్గాన్ని నేను కోరుతా ఉన్నా. అర్ధరాత్రి అక్రమ మద్యం విక్రయాలు, నిద్రమత్తులో ఎక్సైజ్ అధికారులు. స్టేషన్ కు కూతవేడు దూరంలో వైన్ షాపులు, జాతర గ్రౌండ్ లోను జోరుగా మద్యం విక్రయాలు, మామూలు మత్తులో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జుడిగా దక్షిణ కాశీగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం పరిధిలో అర్ధరాత్రిగో మద్యం అమ్మకాలట. చూసుకో ఎట్లా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పెడుతున్నారు వాళ్ళు. ఏ ఫోటో అంటే షాడో ఏం కనిపిస్తుంది అని. అచ్చా, నరేంద్ర మోడీ అయితే భారతదేశం కనిపిస్తాడు, కాకైతే ఇది కనిపిస్తుంది. ఇదేం కనిపిస్తుంది? షాడో పడే షాడో ఇది. ఇక ఊరికి 20 మద్యం షాపులు అయినాయి. ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుల వేడుకోలు. ఎమ్మెల్యే సంజయ్ కి వినూత్న నిరసన సెగ. మీరు గెలిచిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కటి ఇవ్వనందుకు వస్తున్నావా మా ఊరికి అని చెప్పి అడుగుతా ఉన్నారు. జగిత్యాల ఎమ్మెల్యేకు నీకైనా సిగ్గు శరం ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పిపో ఎమ్మెల్యే. ఇగో పెంచిన సిలిండర్ ధరలను తగ్గించాలి, ఆడబిడ్డలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముసలి కన్నీరు. రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోడీ సామాన్యం దోచుకు తింటున్నారు. గ్యాస్ ధరలు తగ్గించే వరకు పోరాటం చేస్తామన్న కాంగ్రెస్ అంటూ ఎన్ని రోజులు చేస్తావక్క? ఇక పోరాటం ఏమొద్దక్క, గ్యాస్ ధరలు తగ్గేదాకా నేను ఇంట్లో కట్టెల పొయ్యితోనే వంట చేస్తా అని చెప్పు, గంటే చాలు. అదే ఆ ప్రమాణం చేసిపో. అక్రమార్కుల కండగా అధికారులు, ప్రజాప్రతినిధులు. మున్సిపల్ చట్టాన్ని తుంగలో తొక్కి అక్రమ నిర్మాణాలు, అక్రమార్కులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే పచ్చదనం ఆహ్లాదం లేని పార్కులు పట్టించుకొని అధికారులు, పాలకులు. పార్కుల్లో పచ్చదనాన్ని నింపాలన్న స్థానికులు. రైట్గా కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో దారుణం. 3వ తరగతి విద్యార్థి కార్తిక్ మృతి. టీచర్లు కొట్టడం వల్లే మృతి చెందారంటూ స్కూల్ ముందు ఆందోళన. చెంగోముల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులట. వికారాబాద్ కాడ. అయ్యో ఈ పోరగాల ఇక తాత మరణం తట్టుకోలేక మనవడు మృతి.
మృతి కుటుంబ సభ్యులను పరామర్శించిన తీన్మార్ మల్లన్న కుటుంబానికి అండగా ఉంటామని భరోసా. నిన్న పాపం ఆ జంగన్న మచ్చాన్ జంగన్న యాదవ్ అని కీసర్లో ఉంటాడు, చాలా మంచి నాయకుడు, మంచి మనిషి. వాళ్ళ కొడుకు కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు. పాపం ఎట్లా చనిపోయిండో ఏమో అర్థం కానటువంటి పరిస్థితి. ఆ కుటుంబానికి తీవ్ర విషాదం. నిన్న మనమంతా పోయినాం, నిన్న మా మేడ్చల్ జిల్లా టీంతో కలిసిగా. రోడ్డెక్కిన రైతన్న పల్లికి గిట్టుబాటు ధర కల్పించని దళారులు హైదరాబాద్ ధర కల్పిస్తారా? హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై బైఠాయించి ఆందోళనలు, ర్యాలీగా వెళ్లి మార్కెట్ కమిటీ కార్యాలయం ముట్టడి, రైతులకు మద్దతు తెలిపిన విపక్షాలు. దళారులు ఎప్పుడు మీకు కల్పించారు? పూర్తయిన ఇండ్లను కూడా పంపిణీ చేయరా? కీసర్లో 2017లోనే పూర్తయిన డబుల్ బెడ్రూమ్లు అయినా లబ్ధిదారులకు అందని వైరం. కీసర ప్రజల గోసలు పట్టని మంత్రి మల్లారెడ్డి అంటూ స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. కీసర మండల కేంద్రంలో 2017లో డబుల్ బెడ్రూమ్లు పూర్తి కాగా ఇప్పటి వరకు కూడా అర్హులైన పేద ప్రజలకు ఇవి మీకు ఇచ్చేతందుకు కాదన్నా, ఇవి చూపించి ఓట్లు దొబ్బెతాను కేసీఆర్ కథ. మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు పంచుతారా? నేను పంచానా? ఇక చూసుకుందాం మరి. అంతే. ఆడంబరంగా ప్రారంభోత్సవం నిర్వహణపై నిర్లక్ష్యం. శంషాబాద్ బాయ్స్ స్కూల్లో నిర్వహణ లేని ఓపెన్ జిమ్, పాడైపోయిన జిమ్ పరికరాలు పట్టించుకొని నిర్వాహకులు. అయిపోయా, దాని బిల్లు వస్తే అయిపోయా, తర్వాత ముచ్చట వేరే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే నీకింత నాకంత పంచుకుందాం, నీకింత నాకింత పంచుకుందాం. నా కొడుకు 5 ఎకరాలు, నీకు 2.5 ఎకరాలు. ప్రభుత్వ భూములను పంచుకుంటున్న ప్రజాప్రతినిధులు. జన్నారంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సర్పంచ్ల భూ కబ్జా లీలలు. ఎమ్మెల్యే రేఖానాయక్ ఇలాకాలో భూ కబ్జాలు. ఖానాపూర్లో ఎక్కడ చూసినా భూ సెటిల్మెంట్లు. కబ్జా భూముల పైన బ్యాంకులు రుణాలు ఇస్తా ఉన్నాయట. ఇక చూసుకో, ఎవ్వని వాడు దోచింది దొరికినట్టుగా వంచక తింటున్నాట అధికార టీఆర్ఎస్ పార్టీలు. చెన్నూరులో తీన్మార్ మల్లన్న శరత్ కుమార్ కుమారుడి దశదిన కర్మకు హాజరు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో తీన్మార్ మల్లన్న టీం లీగల్ సెల్ హెడ్ శరత్ కుమార్ కుమారుడి దశదిన కర్మకి తీన్మార్ మల్లన్న, మేము, నాతో పాటు మా టీం సభ్యులు దాసర్ భూమయ్య గారు కానీ, ఇట్లా మా ఉపాధ్యక్షుడు రజనీ కుమార్ కానీ, మిగతా సభ్యులమందరం హాజరమైనాం అక్కడికి. ఆయన పాపం చాలా శోకంలో ఉన్నాడు. సో ఒక్కగానొక్క కొడుకు పోవడంతో చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాడు. అనర్హులకు డబుల్ బెడ్రూమ్ల జాబితాలో అనర్హుల పేర్లు. అర్హులకు అన్యాయం చేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మున్సిపల్ అధికారికి బీజేపీ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారట. ఊరు మనదిరా పోరుపాటకు నీరాజనం. అంజన్న యాదిలో పోరుపాటకు నీరాజనం. బెల్లంపల్లిలో నేటి సాయంత్రం 4 గంటల కార్యక్రమం. కార్మిక క్షేత్రంలో భారీ బహిరంగ సభ. హాజరుగానున్న సిపిఐ నారాయణ, గద్దర్ ఆర్ నారాయణమూర్తి. గూడ అంజన్న యాదిలో ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె ఇది కాకుండా ఇంకొకటి రాసిండు. రాజిగా ఒరే రాజిగా దొరయ్యేంది కాదు, రాజిగా ఒరే రాజిగా ఎత్తర తెలంగాణ జెండా రాజన్న ఒరే రాజన్న అనే పాట కూడా రాసిండు. చాలా గొప్ప పాటలు రాసిండు గూడ అంజన్న చివరి దశలో తెలంగాణ వచ్చిన తర్వాత చనిపోయిండు. ఇక్కడ రామ్నగర్ దగ్గర ఉంటుండే. పాపం మంచి పాటలు రాస్తుండే. ఈ పాటలను పట్టుకొని ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఎమ్మెల్యే అయింది. ఈ పాటలు పాడి. ఉపాధి కూలీల డబ్బులు ఎప్పుడు ఇస్తారు? సంవత్సరం గడుస్తున్న అందని కూలీల పైసలు, కూలీ డబ్బులు ఇవ్వడానికి కూడా అవినీతి పాల్పడుతున్నారని ఆరోపణ. ఈ కేసీఆర్ కథ గట్లుంటది. మరి ఆఖరికి కరువు పని చేసిన వాళ్ళ పైసలు కూడా ఎత్తుకపోయి తిన్నాడు. దిశా పత్రిక చూద్దాం. దిశా పత్రికలో ఉన్న వార్తలు. మరో 2 రోజులు సిసోడియా సిబిఐ కస్టడీ పొడిగింపు. 2 రోజులకు అనుమతి ఇచ్చిన న్యాయస్థానం. బెయిల్ పిటిషన్ను 10న విచారిస్తామన్న కోర్టు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రధాని మోడీ ఈ నెల 7న నాగాలాండ్, మేఘాలయ, 8న త్రిపురలో పర్యటన. కొత్త సీఎంల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్న ప్రధానమంత్రి. మళ్ళీ పెళ్లికల పోస్ట్ వెడ్డింగ్ షూట్ ఇప్పుడు నయా ట్రెండ్. లక్షలు ఖర్చు చేసేందుకు వెనకాడని కపుల్స్. కొత్త జంటలతో మిడిల్ ఏజ్ దంపతుల పోటీ అట. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఫోటోషూట్ పిల్లల ప్రోత్సాహంతో ఇంట్రెస్ట్ చూపుతున్న అయినమాట. పెళ్లి అయినాక కూడా తల్లిదండ్రులను తీసుకుపోయి ఫోటో తీస్తున్నారట. పెళ్లి కాకముందు తీస్తారు, పెళ్లి అయినాక తీస్తారు. ఒకటి వీడియో ఉన్నది. ఏది అది అంటే ఎట్లా తీస్తారు ఫోటో అంటే ఫోటోలు అంటే ఫోటోషూట్ అంటే ఇది ఏం ఫోటోషూట్ అయ్యో అంటే డిఫరెంట్ యాంగిల్ శీర్షాసనం వేయించింది పెళ్లి పిల్లగాని. ఈ నెల 9న
రాష్ట్ర పరమానందే శిష్యులతో భేటీ కాబోతా ఉన్నాడు పరమానందే గారు. ఎజెండాలో 5 కీలక అంశాలు: ఇండ్ల స్థలాల గైడ్ లైన్స్ ఖరారుపై చర్చ, ప్రభుత్వ భూముల రెగ్యులరైజేషన్, కొత్త క్రీడా పాలసీ రూపకల్పన, సొంత జాగాలో ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం. అంటే ఏం లేవు, ఇవన్నీ పాత ముచ్చట్లే, కొత్తగా దాన్ని ఇట్లా పాలిష్ చేస్తుంటాడు అన్నట్టు అంతే. ఇవి రావు మనలే ఉతాయే పాత సీసాల కొత్త. మే తర్వాత అమిత్ షా అడ్డా. కర్ణాటక ఎన్నికలు ముగిశాక ఇక్కడే మకాం. మోడీ సహా పలువురు జాతీయ నేతల టూర్స్. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాషాయ వ్యూహం. నెల వ్యవధిలో బీజేపీ 3 మీటింగులు. ఈ నెల 12న తెలంగాణకు షారాక. కమలదళంలో పెరగనున్న జోష్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక తెలంగాణ ఉద్యమకారుడు పాడి కౌశిక్ రెడ్డి, తెలంగాణ కోసం సాగునట్లే తలకాయ పెట్టిన బాతాల పోషెట్టి, ఈ ఇద్దరు సీఎం కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకుంటున్న కౌశిక్ రెడ్డి. బాధ్యతల స్వీకరణ, బహిరంగ సభన. కౌశిక్ రెడ్డి ప్రమాణ స్వీకార తీరుపై విమర్శలు. గులాబీ శ్రేణులతో నిండిన అసెంబ్లీ ప్రాంగణం. బల ప్రదర్శన కోసమేనంటున్న పార్టీ నాయకులు, అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకేనంటున్న క్యాడర్. సాంప్రదాయాలను తుంగలో దొక్కిన బీఆర్ఎస్. వానికి లొటపి సెరకన వానికి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కోట. అది కథ. వీడనున్న మెడికో డెత్ మిస్టరీ. పోలీసుల చేతికి పోస్ట్ మార్టం రిపోర్ట్. ఇంజెక్షన్ ఇచ్చారా, ఆమెనే తీసుకున్నదా? మర్డరే అంటున్న ప్రీతి బ్రదర్. కేఎంసీ ప్రిన్సిపల్ కు గవర్నర్ లేక మెడికో ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని. నీ లెటర్కే ఇజ్జత్ మానం లేకుండా అయిపోయింది మేడం. పట్టించుకుంటలేడు ఎవడు. 3 నెలల్లో పూర్తి చేయండి, అవసరమైతే అదనపు బృందాలు ఏర్పాటు. పురపాలక శాఖ మంత్రి తారక రామారావు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు. స్టీల్ బ్రిడ్జ్ 3 నెలల్లో పూర్తి చేయాలి కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు 3 ఏళ్ళైనా పూర్తి కావద్దు. ఆడైతే కమిషన్లు వస్తాయి, ఈడేమొస్తాయి. బీఆర్ఎస్ కు పోటీగా టీఆర్ఎస్. షార్ట్ గా టీఆర్ఎస్ అని పిలిచేలా నేమ్స్. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా 3 పేర్లు. సెంటిమెంట్ తో సీట్లు గెలిచే ప్లాన్ లో ఉన్నారట. తెలంగాణలో బీఆర్ఎస్ కు పోటీగా టీఆర్ఎస్ రానున్నది. ఈ టీఆర్ఎస్ అని పెట్టుకుంటే ఆయనతో ఓటేరిగా. నిజంగా టీఆర్ఎస్ కు ఓట్లు రాలేదంటే దా పేరెందుకు మారుస్తుండే కేసీఆర్? అయిపోయింది, వ్యాలిడిటీ అయిపోయింది. ప్రమాదంలో ధ్వంసమైన వాహనం. రేవంత్ కాన్వాయ్ కు యాక్సిడెంట్. 6 కార్లు ధ్వంసం, పలువురికి గాయాలు. బెలూన్లు ఓపెన్ కావడంతో తప్పిన భారీ ప్రమాదం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటనట. ఇక నిమ్స్ లో ఆపరేషన్లు జరిగినాయట పిల్లలకు. ఈ చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలతో కూడా ఒక ఫోటో దిగితే బాగానే ఉంటుంది. ఇది దిశ. ఇక ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్న వార్తలు. ఓ మహిళా నీకు జోహార్లు. జననం నీవే, ఊపిరి నీవే, గమనం నీవే, సృష్టివి నీవే, కర్తవు నీవే, కర్మవు నీవే, ఈ జగమంతా నీవే. అందుకే భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక ప్రతి ఇంట్లో నిన్ను సృష్టించాడు. ఓ మహిళా నీకిదే మా వందనం, అభినందనం. బంధానికి అనుబంధాన్నిస్తూ, స్నేహం నుంచి చెలివై, ఆత్మీయత నుంచి అనురాగాన్నిస్తూ, సమస్యల నుంచి ఓదార్పునిస్తూ, నిరాశ నుంచి ఆనందాన్నిస్తూ, మన అడుగుకి జీవం పోసి విజయానికి నాంది పలికే ఓ మహిళ నీకు వందనాలమ్మా, వందనాలమ్మా. జర్నలిస్టు ప్రసాద్. మహిళా దినోత్సవం వస్తా ఉంది కదా, ఆ సందర్భంగా. యాంటీబయాటిక్స్ అతిగా వాడద్దు. దేశవ్యాప్తంగా వైరల్ వ్యాధులు, దగ్గు, జలుబు, జ్వరం కేసు. నిజంగా మహిళ విషయానికి వస్తే పిల్లలకు తండ్రి లేకపోయినా సరే కానీ తల్లి మాత్రం ఉండాలి. ఏ బాధన పడి చేస్తుంది తల్లి, ఎంత కష్టమైన అనుభవిస్తుంది. యాంటీబయాటిక్స్ అతిగా వాడొద్దట. దేశవ్యాప్తంగా వైరల్ వ్యాధులు, దగ్గు, జలుబు, జ్వరం కేసులు. వైద్యులకు IMA సూచనలు చేస్తా ఉంది. మౌలిక రంగానికి కొత్త శక్తి. దేశాభివృద్ధి ప్రక్రియలో మౌలిక సదుపాయాలే కీలకం. రాబోయే కాలంలో 110 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం. వీటి అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. రహదారులు, వాణిజ్య పరిశ్రమల వెబినార్లో ప్రధాని మోడీ. కరోనా వ్యాక్సిన్ సృష్టికర్త దారుణ హత్య. స్నుతిక్ వ్యాక్సిన్ రూపకల్పనలో ఆండ్రీ బొటికో కీలక పాత్ర. బెల్ట్ తో మెడకు ఉచ్చు బిగించి అంతమొందించినట్టు గుర్తింపు. పోలీసుల అదుపులో అనుమానించినట. కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నటువంటి ఈ స్నుతిక్ అంటే ఇది రష్యాకు సంబంధించింది అనుకుంటా. అగో ఆయనని బెల్ట్ తో ఉరేసి చంపిరట, కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిన. కస్టడీ పొడిగింపు. విచారణకు సిసోడియా సహకరించలేదన్న CBI. మరో 2 రోజులు పొడిగించిన కోర్టు. బెయిల్ పిటిషన్ పై విచారణ 10కి వాయిదా. నిజాం బానిస మరకలను తుడిచేద్దాం. నిజాం సమాధి వద్ద మోకరిల్లే పార్టీలకు బుద్ధి చెప్పుదాం. అహర్నిశలో శ్రమిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. దిగుమతి నుండి ఎగుమతి చేసే స్థాయికి భారత్. 370 ఆర్టికల్ రద్దుతో కాశ్మీర్లో అభివృద్ధి. శాంతి మంత్రంతోనే ఈశాన్య రాష్ట్రాల్లో గెలుపు. మమ్మీ డాడీ సంస్కృతి మనకొద్దు. దేశ వారసత్వ సంపదను కాపాడుకుందాం. NYK యూత్ ఉత్సవ్లో ఎంపీ బండి సంజయ్. ఇంకా గుండె భద్రమేనా? గుప్పెడంత గుండెకు చిన్న వయసులోనే ముప్పు. 30 ఏళ్లు రాకముందే యువకులకు హార్ట్ అటాక్లు. ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు. పెద్దపల్లిలో కాంగ్రెస్ నేత, బాపట్లలో టీచర్ మృతి. కొత్త రకమైన గుండెపోటుకు అసలు కారణం ఏంటి? గుండెపోటుతో కుప్పకూలుతున్న యువకులు. ఈ గుండెపోటుది ఏందో అర్థమైతే చాలా మంది పిల్లలు. ఆ పసిపిల్లల నవ్వులతో మనసు నిండిపోయింది. 9 మంది చిన్నారులకు ప్రాణదానం చేసిన వైద్యులు. 9 మందికి ప్రాణదానం చేసి 900 మందిని చంపుతారు.
గ్యాస్ ధరలు ఖచ్చితంగా పెంచాల్సిందే. ధరల పెంపు విషయంలో నోరు జారిన ఎమ్మెల్యే గొంగిడి సునీత సోషల్ మీడియాలో వీడియో వైరల్, నెటిజన్లు ట్రోలింగ్ చేస్తారట. ఏమైతే మంచి వచ్చాడో చర్చలు నిజంగా చెప్తున్నాగా. మా ఎమ్మెల్యేనే, మా ఆలేరు ఎమ్మెల్యే, మన ఎమ్మెల్యేనే. మిగతా ఎమ్మెల్యేల కంటే మా ఎమ్మెల్యే చాలానే మంచి మనిషి కూడా వాస్తవానికి. వివాదాలకి వాళ్ళ భర్త మీద వివాదాలు ఉన్నాయి కానీ ఆమె మీద లేదు. ఆమె మీద లేవు. ఆశల పల్లెకిలో ఆమె పని ఏందో ఆమె చేసుకుంటూ పోతుంది. ఎవరు తిరుగుపోయేది, ఎవరు మంచోడు వచ్చినా చెడ్డోడు వచ్చినా ఏం పని కావాలో చేసి పెడుతుంది అంతే. ఆశల పల్లెకిలో సామాన్యుడి డబుల్ బెడ్రూమ్ మంజూరైనవి 1240 ఇండ్లు కాగా సిద్ధంగా ఉన్నాయి 150. కాగితాలపై లెక్కలు కోట్లు దాటుతున్నాయి, వాస్తవాలు మాత్రం గడప దాటనని అంటున్నాయి. పూర్తి కాకుండానే డ్రా తీసిన ఎమ్మెల్యే పిల్లలకే డ్రా తీసిరట. అప్పుడే ఈ పిల్లలకే డ్రా తీసేసిరట. ఇది నీళ్లు గట్టుంది. రేవంత్ రెడ్డి కాన్వాయ్కి ప్రమాదం, పరస్పరం ఢీకొట్టిన 6 కార్లు. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ దగ్గర ఘటన. ప్రమాదంలో పలువురు రిపోర్టర్ల గాయాలు జరిగినాయట. అయ్యో పాపం. ఇవి ఆదాబ్ హైదరాబాద్. ఇక కేసీఆర్ కు అమ్ముడు పోయి నిన్న వెలుగు దినపత్రికలో వార్త వచ్చింది. ఏమని 700 మంది పిల్లలు ఒక టాయిలెట్ అని. ఇక సర్కారు బడికి కొత్త కళ. మన ఊరు మనబడి కార్యక్రమంతో సమకూరుతున్న మౌలిక సదుపాయాలని తీసుకొచ్చి రూపాయి కేటాయించలేదు అని చెప్పేసి బడ్జెట్ లో రూపాయి నిన్న వార్త అంటే ఇక్కడ చూడు సమకూరుతున్న కేసీఆర్ ను జోకి కథ. దారికి వచ్చేనా ఇక చూడు మన రోడ్డు. గత వర్షాకాలంలో భారీగా దెబ్బతిన్న రహదారులు, వంతెనలు. 3009 పనులకు పంచాయతీరాజ్ శాఖ ఆమోదం. 1000 కోట్ల పనులకు ఇంకా ముందుకు రాని గుత్తేదారులు. పాత బకాయిలు చెల్లించకపోవడమే కారణం, చేపట్టిన పనుల్లోనూ జాప్యమట. ఇంకా ఉష్ణోగ్రతలు పైకి. పలు జిల్లాల్లో గతేడాది కన్నా 2 డిగ్రీలు ఎక్కువ నమోదు. జినోమ్ వ్యాలీలో ₹1000 కోట్లతో యూరోపియన్స్ పరిశోధన సేవల కోసం అత్యాధునిక ప్రయోగశాల. కేటీఆర్ ను కలిసిన సంస్థ ప్రతినిధులు అంటూ ఒక వార్త. ఇక నిన్నట్లకనే బయటపై మాట 1,00,000 ఉద్యోగాలని చెప్పారు. అదే నేనెందుకు చెప్పినా, నేను చెప్పలేదని వాడు. 2 రోజుల్లో 378 ఒప్పందాలు. ఏపీ అడ్వర్టైజ్మెంట్ లక్కారు కదా. ఇక 9వ మంత్రిమండలి సమావేశం. ఇంకా ఏం జరుగుతున్నా పిఆర్సీ పరమానంద శిశుల సమావేశం. ఇక ఈమె చూడరు. ఇక అయ్యాల ఇక్కడ ఉన్నది తొడగొట్టినాడు గద ఎత్తినాడు. ఆదివారం ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ కలిసి పుష్పగుచ్చం అందజేస్తున్న మహారాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ హరిబాపు రాథోడ్. మహారాష్ట్ర ఆప్ ఉపాధ్యక్షుడు బీఆర్ఎస్ లోకి వస్తా ఉన్నాడట. చూసిరా ఆపును కథం చేస్తున్నాడు చూడు. ఆప్ సోపతి బట్టి ఆపును కథం చేస్తున్నాడు. మీకు తెలుస్తలేదు ఇదంతా డీలింగ్ బ్యాచ్. ఇదంతా అయిపోయింది. స్టాలిన్ పసిగట్టిండు. స్టాలిన్ పసిగట్టే వెళ్ళిపోయిండు. పసిగట్టి వెళ్ళిపోయి 70 దశాబ్దాల దాహం తీర్చిన వ్యూహం. తెలంగాణపై జాతీయ విలేకరి అట ఫీల్డ్ స్టడీ చేసిండట. నీ ఫీల్డ్ స్టడీ గురించి మాకు తెలియదా? ఏ స్టడీలో ఉంటది, ఏం కథ ఉంటది. ఆరోగ్య మహిళ 8 నుంచి రాష్ట్రంలో కొత్త పథకం అంట. ఫస్ట్ ఈ మహిళకు ఈ పేపర్ మహిళ ఈ మహిళ ఉంది కదా, గడిల దొరసారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఫస్ట్ ఈమెకు ఏమన్నా చేయరి గారెలో బూరెలో దేవి పెట్టుర్రి, ఈమెకు ఓడి నింపురి, ఓడి నింపుర్రి ఈమెకు ముందుగాల. యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడొద్దు అంటే ఇట్లాంటి పత్రికలు చదవద్దు. మహిళా వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా ప్రొఫెసర్ విద్యులత. విద్యాశాఖ జీవో జారీ. అధిక పెన్షన్ కు ఈపీఎఫ్ఓ మెలిక. ఎడ్సెట్ 2023 నోటిఫికేషన్ విడుదల. ఇగో హల్దీ చందన కాంతి వాడండి ఉమెన్స్ ప్లస్ అట. హార్లిక్స్ ఉమెన్స్ ప్లస్ తాగండి. ఇక ఈమెకు 8వ తారీఖు నాడు మరి ఇంకేమన్నా పండగ గిన్నుకుంటే జై కేసీఆర్ జబర్దస్త్ చేయాలి. మళ్ళా ముందే ఇట్లా కట్టుకుంది, గాలి పోకుండా కట్టుకుంది ఇట్లా శివుల. నమస్తే తెలంగాణ పత్రిక మేడం. ఇక సారు ఇక మురిసిపోతా ఉంటాడు చూసినప్పుడు. అలా ఉట్టి వార్తలేనా అన్ని ఉట్టియరా. ఇక